హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. హే గాయస్, దిస్ ఈజ్ వీకే. వెల్కమ్ టు మై 23rd ఎపిసోడ్ ఆఫ్ తెలుగొల్లు పాడ్కాస్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ P2 మీడియా. ఈ వీక్ వచ్చేసి మీకు మళ్ళీ ఇంకొక ఎక్సైటింగ్ తెలుగు టాలెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీక్ గెస్ట్ వచ్చేసి ఒక తెలుగు MKBHD, నాకు తెలిసిన MKBHD. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో తెలుగు టెక్ రిలేటెడ్ కాంటెంట్, అన్బాక్సింగ్ వీడియోస్ కాదు, టెక్ రిలేటెడ్ కాంటెంట్, టెక్ రిలేటెడ్ న్యూస్ స్టార్ట్ చేసిన వ్యక్తి అతను. సో తన పేరు వచ్చేసి తేజ కార్లపూడి. ఈజ్ అన్ అడ్మిన్ ఆఫ్ బీయింగ్ టెక్స్టర్ అండ్ ఇంకా బీయింగ్ బ్లడ్ డోనర్ పేజ్ కూడా. సో ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఇంకా తన పేజ్ ఎక్స్పీరియన్సెస్ వీటి గురించి షేర్ చేయడానికి తన గెస్ట్గా తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ఇంకా వెల్కమింగ్ మై దిస్ వీక్స్ గెస్ట్. హై తేజ, ఎలా ఉన్నావు? హాయ్ వంశీ, బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను కూడా అండ్ మీరు అనొద్దు, నువ్వు అనే మాట్లాడుకుందాం, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. నువ్వెలా అంటే అలా, నాకేం పర్లేదు. నా గెస్ట్ కంఫర్ట్ నాకు ముఖ్యం. సో అయితే నువ్వు బెస్ట్. నువ్వు మనం ఏకవచనం మాట్లాడుకుంటాం, బెటర్. డన్. యా. సో ఫస్ట్లీ నీ పేజ్కి నేను చాలా పెద్ద ఫాలోవర్ని, ఎందుకంటే దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను, అట్ ద సేమ్ టైం వాడుకున్నాను కూడా నీకు తెలియకుండా. అది ఎలాగో నేను ప్రాసెస్లో చెప్తాను. సో ఫస్ట్లీ అడగంగానే నాకు టైం ఇచ్చి ఇంత లేట్ అయినా కూడా పాడ్కాస్ట్ రికార్డ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. యా, మై ప్లెజర్. యా, మనం కొంచెం నీ పేజ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందర, నాకు తెలిసి నువ్వు ఇప్పటిదాకా ఎవరితోనూ మాట్లాడకుండా అసలు నువ్వెవరు, నీ పేజ్ ఎందుకు మెయింటైన్ అవుతుందో తెలియకుండా మెయింటైన్ చేసావు. అండ్ ఇప్పుడు అది ఫస్ట్ టైం మనం బ్రేక్ చేయబోతున్నాం కాబట్టి నీ లిజనర్స్ కోసం, నా లిజనర్స్ కోసం నీ ఇంట్రడక్షన్ ఇవ్వగలవా? షూర్. సో నేను పెరిగింది వైజాగ్లో. నా బీటెక్ గీతం వైజాగ్, అండ్ ప్రజెంట్ యూఎస్లో మొబైల్ యాప్ డెవలపర్గా వర్క్ చేస్తున్నా. అండ్ మీ అందరికీ తెలిసేలా చెప్పాలంటే, బీయింగ్ టెక్స్టర్ పేజ్కి అడ్మిన్. మీరు చాలా మంది నా పేరు తెలిసి ఉంటారు, కొంతమంది ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ప్రాబబ్లీ నా ఫోటో చూసుంటారు, బట్ నా వాయిస్ ఇదే ఫస్ట్ టైం మీరు వింటాం. సో యా, నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సో ఈ బీయింగ్ టెక్స్టర్, ఈ ఐడియా ఎలా పుట్టింది? దాన్ని నేను ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు? అసలు ఆ టైటిల్ ఎలా వచ్చింది? దాని గురించి కొంచెం చెప్పగలవా? సో నేను ఇక్కడ యుఎస్లో మాస్టర్స్ జాయిన్ అయ్యాక హాలిడేస్కి ఇండియా వచ్చా. ఎప్పుడు 2019 డిసెంబర్లో వచ్చా. సో ఆ హాలిడేస్ టైంలో ఇంట్లో ఉండి బోర్ కొడుతున్న టైంలో వచ్చిన ఐడియా ఇది. బేసిక్లీ ఐడియా నాది కాదు, నా ఫ్రెండ్ మైకిల్ అని చెప్పుంటాడు, తను మెసేజ్ చేశాడు, ఇలాగా టెక్ పేజ్ ఏమైనా క్రియేట్. తనకు కూడా టెక్ అంటే ఇంట్రెస్ట్ అలాగే. అప్పుడే జనవరి 2019, ప్రాబబ్లీ సెకండ్ వీక్ ఆఫ్ జనవరి, ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అనుకుంటా. ఓకే. సో అనుకున్నా విత్ ఇన్ 3 daysకే వచ్చింది, పేజ్ వచ్చింది. బేసిక్లీ స్టార్ట్ చేస్తాం. సో పెద్ద టైం ఏం పట్టలేదు. సో తను స్టార్ట్ చేద్దామా అని చెప్పంటే, నేను అసలు ఈ లెవెల్లో చేద్దాం అనే ప్లాన్ లేదు, అసలు ఏమీ లేదు. ఏదో సరే అన్నాడు కదా, ట్రై చేద్దాం. మనకు కూడా ఎలాగో టెక్ ఇవి టిప్స్ అని కానీ ఇవి కానీ బాగా ఇంట్రెస్ట్ కదా. నేను ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఎలాగో మాట్లాడుతూ ఉంటాను దీని గురించి. ఏముంది, పేజ్లో చెప్దాం, మనకు తెలిసింది ఏమన్నా ఉంటే పేజ్లో చెప్దాము అని చెప్పని స్టార్ట్ చేయడం జరిగింది. సో అది తను అలా అన్నాడు. ఆ తర్వాత లోగో డిజైన్ చేయడం, లేకపోతే ఇంకా పేరు అనుకోవడం. పేరేమో ఫస్ట్ పేజ్కి ఒక రెగ్యులర్ ఏదో బిజినెస్ నేమ్ లాగా కాకుండా ఒక క్యారెక్టర్ ఉండాలి అని చెప్పేసి అని, అందులోనూ టెక్స్టర్ అనేది అని చెప్పేసి, టెక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే టెక్స్టర్ అని చెప్పేసి అని. ఇప్పుడు ఇందాక అన్నట్టు డెక్స్టర్ లాగా టెక్స్టర్ అనేది కొంచెం ఆ రైమింగ్ లో ఉండి కాస్త బాగుంది కదా అని చెప్పేసి అని టెక్స్టర్ ఫిక్స్ అవడం జరిగింది. తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ టెక్స్టర్ దొరకలేదు. సో దాని రిలేటెడ్ ఇంకేమైనా పెట్టాలి అని చెప్పేసి అని, ఇంకా బీయింగ్ టెక్స్టర్ అంటే రిలేటబుల్ కదా, హ్యూమన్.
కాదు. నేనసల 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 హిందీ మూవీస్ చాలా తక్కువ చూసేది. ఓకే. నేను ఓకే. మోస్ట్‌లీ మోస్ట్‌లీ తెలుగు అండ్ ఇంగ్లీషే. కానీ మనం బీయింగ్ హ్యూమన్ చాలా సార్లు విన్నాం గదా! సో, విన్న ఆ ఐడియా ఉంటది గదా! సో, ఆ స్టైల్‌లో సర్లే టెక్స్చర్ మనకు దొరకలే గదా! ఏదో ఒకటి టెక్స్చర్ కలిపి ఏదో ఒకటి పెట్టాలి. ఏం పెడదాం అని జెప్పేసని బీయింగ్ టెక్స్చర్ అనేది కొంచెం బావుంది గదా! సెట్ అయింది గదా! అని జెప్పేసని బీయింగ్ టెక్స్చర్ ఫిక్స్ అయ్యా. సో, ఓకే. అది గాక టెక్స్చర్ అనే దానికి డిక్షనరీ మీనింగ్ లేదు గదా! సో, యూనిక్‌గా ఉంటది. రేపు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్‌లో ఎవరైనా సెర్చ్ చేస్తే టెక్స్చర్ అనే దానికి మా పేజే ఒక డెఫినిషన్ మీనింగ్. కింద ఉంటదని యెస్. జెప్పని ఓకే. ఆ మీనింగ్ తోటి ఆ ఉద్దేశంతోటి ఒక క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంటది. ఈ థాట్ ప్రాసెస్‌తో బీయింగ్ టెక్స్చర్ అని ఫిక్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా యాస్ యూజువల్ ఆ తర్వాత ఫస్ట్ ఒక 10 పోస్ట్సో, 15 పోస్ట్స్ ఏదో క్యాజువల్‌గా ఎడిట్ చేసుకొని వితౌట్ టెంప్లేట్ ఏం లేదు. ఏదో రాండమ్ డిజైన్ జస్ట్ మనకి కంటెంట్ ఎళ్తే చాలనే టైప్‌లో ఏదో పెట్టుకొని ఒక 5, 10 పోస్ట్ చేసాం. ఆ తర్వాత నుంచి అలా గ్రో అవుతూ వచ్చింది. ఆ తర్వాత అలా గ్రో అవుతూ మేము ఎడిటింగ్‌లో డిజైన్స్ మార్చుకుంటాం, స్టైల్ మార్చడం అదలా ఇంకా అలా అయ్యి ఇప్పుడు ఇదిగో ఆల్‌మోస్ట్ 80,000 ఫాలోవర్స్ దాకా వచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలా. మాసివ్ అసలది. యాహ్! అండ్ ఈ పేజ్‌ని సింగిల్ అడ్మిన్‌తో రన్ అవుతుందా? లేకపోతే ఇంకా నీ ఫ్రెండ్స్ గాని, కజిన్స్ సో, గాని ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? సో బేసిక్‌లీ ఏంటంటే దీనికి స్టార్ట్ ఆన్సర్ చేయడం నాకు తెలుసు. బట్ స్టిల్ అడుగుతున్నా. యాహ్! సో, సో ఫస్ట్ మైకిల్ ఐడియాతో స్టార్ట్ అయిందని చెప్పన్నాను కదా! ఆ తర్వాత తను వర్క్‌లో బిజీ అవ్వడం వల్ల తను ఫస్ట్ 1 మంత్ తర్వాత తను పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు పేజ్‌లో. తన వర్క్ నేనంటే హాలిడేస్‌లో ఖాళీగా ఉన్నాను. తనేమో వర్క్ చేస్తున్నాడు కదా! సో, తనకు కుదరలే, జాయిన్ అవ్వలే. సో, నేను కంటిన్యూ చేస్తూ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ నా కజిన్ గౌతమ్ మీకు ఆల్రెడీ తెలుసు. యాహ్! వాడేమో బాగా ఈ పేజ్ గురించి చాలా ఎక్సైట్ అవుతున్నాడు. సో, వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉంది టెక్ రిలేటెడ్ గాని, లేకపోతే వాడికి కార్స్ అంటే చాలా ఇష్టం బేసిక్‌లీ. చిన్నప్పటి నుంచి ఆడి దాంట్లో ఆ కార్స్ ఇంట్రెస్ట్ అది ఎప్పుడు చూస్తూనే హాట్ ఉన్నాను. సో, వీల్స్ ఫ్రీకా? వాడు బేసిక్‌లీ టాప్ గేర్ ఫ్రీక్. ఓకే. ఆడేంటంటే టాప్ గేర్ అని గాని, లేకపోతే బే బే చిన్నప్పుడు మరి ఆడి దగ్గర కార్ బొమ్మ నాకు తెలిసి ఆడి దగ్గర ఉన్న బొమ్మలన్నీ కార్ బొమ్మలే అనుకుంటా చిన్నప్పుడు. బాగా ఓకే. చిన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు. సో, వాడు బాగా ఇంట్రెస్టింగ్‌గా అంటే బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు పేజ్‌లో. అంటే పేజ్‌ని ప్రమోట్ చేయడం స్టార్టింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రమోట్ చేస్తాం కదా! స్టార్ట్ చేసింది స్టార్టింగ్‌లో. వాడు బాగా ఎక్సైట్ అయ్యి, వాడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి చాలా ఎక్సైట్ అవుతున్నాడు అని చెప్పని, అయినా వీడికి కార్ నాలెడ్జ్ బానే ఉంది కదా! ఏముంది కార్ కూడా టెక్కే కదా! టెక్ రిలేటెడే కదా! వీడిని యాహ్! వీ వీడు వీడు నాకెలాగో కార్స్ గురించి మరీ ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో, బేసిక్ ఐడియా ఏదో ఉంది గానీ, ఏదో అలా అలా ఫాలో అవుతాను గానీ, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే నాకు లేదు కార్స్‌లో. సో, కార్ గూడా టెక్కే గదా! వాడు షేర్ చేస్తాడులే అంటే వాడికి ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పా, నేర్పించా. నేను ఏ రకంగా చేస్తున్నానో. సో, వాడు షేర్ చేస్తాడులే అని చెప్పేసని వాడిని అప్పుడు జాయిన్ చేసి, ఇంక వాడి చేత కార్ పోస్ట్ వేయించేవాడిననమాట. సో, ఇంక ఓకే. నేను నేను టెక్ రిలేటెడ్ పోస్ట్స్ అన్ని నేను చేసేవాడిని. టిప్స్ ఆ స్టైల్‌ని నేను చేశాను. వాడు కార్ రిలేటెడ్ పోస్ట్స్ అన్ని వాడు చేసాడనమాట. అలా వాడు జాయిన్ అయ్యాడు. సో, ప్రెజెంట్ బీయింగ్ టెస్టర్ నేను వాడు రన్ చేస్తున్నామనమాట. ఇప్పుడు ప్రతిరోజు మనకి కార్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్ ఉండవు. అంటే కొన్ని న్యూస్‌లు. సో, దాన్ని యాహ్! మీరెలా కోప్ అప్ చేసుకునేవాళ్ళు స్టార్టింగ్‌లో ఇనీషియల్లీ? సో, ఇనీషియల్లీ యాక్చువల్లీ మేము లిమిట్ పెట్టుకున్నాం. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఏంటంటే ఎక్కువ పోస్ట్స్ అంటే ఇప్పుడు చేసినన్ని పోస్ట్‌లు చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వన్నట్టు నాకు గూడా ప్రతిరోజు టెక్ దొరకడం, ప్రతిరోజు కార్ రిలేటెడ్ ఈ న్యూసు మళ్ళీ షేర్ చేసే అంత వర్తీ ఇనఫ్ న్యూస్ దొరకడం గూడా కష్టం. కరెక్ట్. సో, లిమిట్ పెట్టుకొని మాక్సిమం 2-3 పోస్ట్స్ తప్ప ఎక్కువ చేసేవాళ్ళం కాదు. అది యాహ్! కూడా ఒకరోజు నాకేంటంటే రేపటి న్యూస్ రేపు ఏం పోస్ట్ చేయాలో ఇప్పుడే పోస్ట్ రెడీగా ఉండేవన్నమాట మాకు బేసిక్‌లీ. సో, ఆ స్టైల్‌లో ఎళ్ళేవాళ్ళం. చాలా లిమిటెడ్ పోస్ట్స్ తోటి. అందుకని స్టార్టింగ్ గూడా ఆ లిమిటెడ్‌గా ఉండటం వల్ల మాకు గూడా ఉన్న న్యూస్‌కి మేము ఏసే పోస్ట్‌లకి సరిపోయేది. కుదిరేది అలాగా. సో, ఓకే. వన్స్ మేము నాన్ టెక్ న్యూస్ స్టార్ట్ చేయడం చూసాక ఇంకా అట్ వన్ పాయింట్ పర్ డే 25 పోస్ట్ చేసిన రోజులు గూడా ఉన్నాయి. 25-30 పోస్ట్ చేసాం ఒక సింగిల్ డేలో. వావ్! అప్పుడు అంత గౌతమ్ నేను కన్సిస్టెన్సీ కలిసి. నాకెప్పుడొస్తుందో. అది అసల అది పీక్. ఆ పీక్ టైమ్‌లో ఆల్‌మోస్ట్ ఆ స్టేజ్‌కెళ్ళాం. సో, బేసిక్‌లీ టెక్ అంటే న్యూస్ ఉంటే న్యూస్ పోస్ట్ చేసేవాడిని. ఒకవేళ న్యూస్ ఏమి దొరకకపోతే గనక టిప్స్ టైప్‌లో గాని, లేకపోతే నేను జనరల్‌గా ఫాలో అయ్యే టెక్ టిప్స్ గాని అవి ఆ స్టైల్ పోస్ట్ చేశానన్నమాట. సో, ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ ఉండేది గానీ లిమిటెడ్ పోస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు యాప్ సజెషన్స్ చేయాలన్నా ట్రై చేయాలి. సో, అవి యాహ్! ఎలా సెర్చ్ చేసేవాడివి? అంటే ఓన్లీ టాప్ రేటెడ్ యాప్స్ ట్రై చేసేవాడివా? లేకపోతే అసలు ఏది పడితే అదా? లేకపోతే ఎలా? హౌ? నాకు ఒక అలవాటుండేది. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోను యూజ్ చేసే ప్రాసెస్‌లో నాకొక మ్యూజిక్ యాప్ ఏదైనా ఒక ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లేయర్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను
ప్లే స్టోర్‌లో నాకు కనిపించినయి ఒక 15 యాప్స్ డౌన్‌లోడ్ చేశాను. జస్ట్ నాకు మ్యూజిక్ ప్లేయర్ కోసం. ఓకే. 15 యాప్స్ అన్నీ ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ నాకు ఫైనల్లీ ఏది నచ్చిందో అది ఉంచి మిగతా అన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసేవాడిని. ఈ ప్రాసెస్ ఒక 1-2 డెవలపర్ డేస్ పట్టేది. డైరెక్టర్స్ యాక్టర్ లాగా డెవలపర్స్ కిడ్ నువ్వు. ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్లీ యాప్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ అది. సో, నే నేను అలా ఇది నా పర్సనల్ యూజ్, పేజ్‌లో పెట్టడానికి కూడా కాదు. జనరల్‌గా నా పర్సనల్ యూజే నేను అలా చేసేవాడిని బేసిక్‌లీ. ఓకే. ఓకే. సో, ఇయన్నీ చేయడం వల్ల నాకు ఫైనల్లీ స్టిక్ అయిన యాప్స్ ఉంటాయి కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్‌షాట్ ఉంటది. స్క్రీన్‌షాట్ అంటే డైరెక్ట్‌గా మనం జనరల్లీ అందరూ చేసేది హోల్ స్క్రీన్‌షాట్ ఉంటది. లేకపోతే స్క్రీన్‌షాట్ చేసి ఆ తర్వాత క్రాప్ చేస్తారు. అవును. నేనేంటంటే మనకి ఇదంతా ఎందుకు, స్క్రీన్‌షాట్ చేసేటప్పుడే మనకు కావాల్సిన పార్ట్ స్క్రీన్‌షాట్ చేయొచ్చు కదా! అని చెప్పేసని అనిపించి ఆ యాప్ వెతకడం స్టార్ట్ చేశాను. ఆ స్టైల్ యాప్స్ ఏమైనా ఉన్నాయా? గూగుల్ చేయడం ఇది అని చెప్పేసి. అప్పుడు ఫూవ్యూ అని ఒకటి దొరికింది. యాక్చువల్లీ అది నేను బింగ్ టెక్స్చర్ కోసం చాలా వాడుతాను. నేను ఇప్పటిదాకా ఒక యాప్ లేకుండా ఉండలేను అంటే ఎస్పెషల్లీ బింగ్ టెక్స్చర్ రన్ చేసినందుకు ఫూవ్యూ అని చెప్తా. సో, ఆ క్రాప్ ఇది కొంచెం స్పెల్లింగ్ కూడా స్క్రీన్‌షాట్ చెప్తే మా వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకుంటారు. FOOVIEW. కాకపోతే ఇది చాలా కష్టమైన యాప్. అంటే ఏంటంటే అంత యూజర్ ఫ్రెండ్లీ యాప్ కాదు. దాన్ని బాగా కెలికితేనే గాని అంత వాడలేమన్న టైప్ ఉంటదన్నమాట. బట్ స్టిల్ బేసిక్‌లీ ఇలాగ ఏదైనా నాకు ఈ యూజ్ కేస్‌కి ఒక యాప్ కావాలి అంటే దాన్ని వెతకడం అని గాని, మెయిన్ ఏంటంటే మనకు క్వెషన్ రావాలి కదా! అంటే మనకి ఈ యూజ్ కేస్ ఉంది. మనకి యాప్ క్వెషనే కావాలంటే ఇంపార్టెంట్ ఆ యాక్చువల్లీ. యూజ్ కేస్ ఏంటి అనేది మనకు క్వెషన్ రావాలి కదా! నాకు అయి బాగా ఎక్కువ వస్తాయన్నమాట. నేను ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తా కాబట్టి. సో, ఓకే. ఆ స్టైల్‌లో నేనంతా వెతుక్కొని పెట్టుకుంటా. ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే జనరల్లీ యూట్యూబ్‌లో ఎవ్రీ మంత్లీ నీకు టాప్ యాప్స్ అని చెప్పేసని వస్తుంటాయి. అవి కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతుంటా. సో, ఇట్లోంచి నాకు ఆల్రెడీ తెలిసిన యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేస్తాను. నేను బీయింగ్ టెక్స్చర్ కోసం యాప్ ఎప్పుడు వెతకలేదు. నేను యాక్చువల్లీ బీయింగ్ టెక్స్చర్‌లో పోస్ట్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్‌గా ఒక యాప్ వెతుకుదాం. లేకపోతే ఈ రోజు ఏ యాప్ పోస్ట్ చేద్దాం అని ఎప్పుడు వెతకలేదు. నేను వాడే యాప్సే నేను పోస్ట్ చేసేవాడిని బేసిక్‌లీ. సో, అందుకని నాకు అక్కడ కంటెంట్‌తో అంత ప్రాబ్లమ్ వచ్చేది కాదు. ఓకే. అండ్ యాహ్! ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెర్చ్ చేయడానికి క్వెషన్స్ ఎలా కావాలో టెస్ట్ చేయడానికి కూడా అలాగే కావాలి. కాబట్టి నువ్వు మోస్ట్‌లీ టాప్ యాప్స్ ఫ్రీకా? లేకపోతే అండర్ రేటెడ్ జెమ్స్ కోసం ఎతకడానికి ఎక్కువ ఇష్టపడతావా? నేను టాప్ యాప్స్ కాదు, అండర్ రేటెడ్ యాప్స్ కాదు. ఏదైనా యాప్ అంటే అంతే. ఓకే. నాకొక యూజ్ కేస్ ఉంది. అన్నీ అయితే. దానికి అన్ని యాప్ సినిమాలు చూస్తావా? ఏది బాగా పనిచేస్తుంది. రేటింగ్స్, రివ్యూస్ పక్కన పెడితే నా వర్క్ ఫ్లోకి నాకేది కరెక్ట్‌గా సెట్ అయిందనేది మెయిన్ నేను చూసుకునేది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్క్రీన్‌షాట్ తీసుకునే యాప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్నల్ ఫోన్‌లో కూడా స్క్రీన్‌షాట్ ఒకటి తీసుకోవచ్చు. లేకపోతే ఒక యాప్ వాడి ఇప్పుడు నేనన్నట్టు జస్ట్ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్టే స్క్రీన్‌షాట్ తీసుకునేలా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే యానోటేషన్ ఉంటే మనకి ఆహ్, స్క్రీన్‌షాట్ తీయగానే ఎడిట్ చేసుకునే అలా అలా చాలా రకాల యూజ్ కేసెస్ ఉంటాయి. నా యూజ్ కేస్‌కి ఏదో ఉపయోగపడింది. ఇంకోటేంటంటే యూఐ అనేది బాగా చూసుకుంటా. నాకు యూఐ బాగా చాలా నీట్‌గా ఉండాలి, అందంగా ఉండాలి అని జెప్పేసని. ఓకే. ఎందుకంటే యాప్ యూఐ డెవలపర్ కాబట్టి నాకు కొంచెం ఆ ఫోకస్ ఎక్కువుంటది. సో, ఆ స్టైల్‌లో ఓవరాల్‌గా నాకు యూఐ వైస్ లేకపోతే యూజబిలిటీ వైస్ నాకు నచ్చింది అదంతా వెతుక్కొని చివరికి ఒక యాప్ ఏదో ఒకటి ఫిక్స్ అవుతా అలా అన్నమాట. ఇంకా అది అండర్ రేటెడ్ అని కాదు, ఇదని కాదు. ఇంకా దొరికిన యాప్ బట్టి. ఓకే. యాహ్! దొరికిన యాప్ బట్టి, టెస్ట్ చేయడానికి ఉన్న టైం బట్టి. అంతే. ఆ! నాకు టెస్ట్ చేయడానికి ఎప్పుడూ టైం ఉంటది. ఎందుకంటే నే ఇప్పుడు డిస్క్రిప్షన్ చూసిన తర్వాతనే అట్రాక్ట్ అయితే డౌన్‌లోడ్ చేస్తావు అంతే కదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే కొన్ని సార్లేమో డిస్క్రిప్షన్ చూడకుండా కూడా జస్ట్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా! బేసిక్‌లీ. స్క్రీన్‌షాట్స్ ఉంటాయి. యాహ్! స్క్రీన్ షాట్ అవి చూసి నేనైతే నేను స్క్రీన్ షాట్స్ చూసే డౌన్‌లోడ్ చేస్తా. ఆ స్క్రీన్ షాట్స్, రేటింగ్స్ చూసి రాండమ్‌గా ఒక 10, 15 డౌన్‌లోడ్ చేస్తా. దాంట్లో ఫైనల్లీ ఒకటి ఫిక్స్ అవుతానన్నమాట. యాహ్! ఓకే. అది ఇందాక నువ్వు చెప్పావు కదా నాకు డార్క్ మోడ్, లైట్ మోడ్‌లో యాహ్! కూడా మన డిజైన్‌ని టెస్ట్ చేయాలి. ఒక పేజ్ రన్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే నీకున్న ఎక్స్‌పీరియన్సెస్ ఏదో చెప్పావు కదా! సో, అది కూడా కొంచెం యాహ్! ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎవరైనా కొత్త పేజ్ క్రియేటర్స్ డిజైన్ గురించి ఆలోచించే వాళ్ళకి ఉపయోగపడొచ్చు కదా! సో, స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టు నేను బీయింగ్ టెక్స్చర్ టెంప్లేట్ డిజైన్ అనేది అసలు నేను పట్టించుకోలే. అంటే ఏంటంటే పట్టించుకోలేదంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి. అంటే ఒక పర్టిక్యులర్ ఒక టెంప్లేట్ ఒక దీనిలో అంటే టెంప్లేట్ చూడగానే ఇది ఈ పేజ్ అని గుర్తు రావాలి. ఆ యూనిక్‌నెస్ అది అసలేం ఉండేది కాదు నేను స్టార్ట్ చేసినప్పుడు. బట్ అది ఓవర్ ద టైమ్ ఎక్స్‌పీరియన్స్‌తో అర్థమవుతది కదా! అలా అర్థమయ్యి అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ బేసికల్లీ డార్క్ మోడ్ రిలీజ్ చేసింది. డార్క్ మోడ్ రిలీజ్ చేశాక సరే నేను నాకు డార్క్ మోడ్ అంటే చాలా ఇష్టం. సో, నేను ఏ యాప్ ఉన్నా గాని బై డిఫాల్ట్ డార్క్ మోడ్‌లే వాడతాను. అసల లైట్ మోడ్ అనేది వాడను. అందులో డార్క్ మోడ్‌లోకి కన్వర్ట్ చేసి యాప్ వాడుతుంటే పోస్ట్‌లు మాయన్నీ లైట్‌లో ఉండటం వల్ల పోస్ట్స్ అన్నీ చూస్తే అసల సింక్ అవ్వల. అంటే ఒక టెంప్లేట్‌లా లేదు. అంటే ఏంటంటే ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క డిజైన్ వాడుతున్నాం. అసలు ఏంటిది ఇలా ఉంటే కరెక్ట్ కాదు.
ప్యూర్ డార్క్ మోడ్ టైప్లో ఒక టెంప్లెట్ డిజైన్ చేద్దాం అని చెప్పేసి అని మధ్యలో ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో కూర్చుని డార్క్ మోడ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు లోగో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండటం వల్ల అది డార్క్ మోడ్లో సెట్ అయ్యేది కాదు. మెయిన్ థింగ్ స్టార్టింగ్ డార్క్ మోడ్ చూస్ చేసుకోకపోవడానికి రీజన్ అది. లోగో సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను లోగో కలర్స్ ఇన్వర్ట్ చేస్తేనేమో అక్కడ లోగోలో ఉన్న హెయిర్ వైట్ అయిపోద్ది. సో ఆ వైట్ అయిపోవడం అనేది లోగోకి వాల్యూ పోతుంది. అక్కడ అంత నచ్చల. సో ఇది లోగోకి సెట్ అవ్వాలి, మనకి టెంప్లెట్లా రావాలి, మనకి టెక్స్ట్ ఇమేజ్ పర్ఫెక్ట్ సెట్ అవ్వాలి, ఎలా చేయాలని చెప్పేసి అని. సో స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్తో స్టార్ట్ చేసి లోగోని ఎలా సెట్ చేయాలని చెప్పంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెంప్లెట్ ఉంది కదా మనకి, ఆ గ్రీన్ లైన్ ఒకటి ఉండి అక్కడ బీయింగ్ టెక్స్ట్ అనే నేమ్ ఉండి ఆ లోగో సర్కిల్ ఏదైతే ఉందో మనకి ఆ సర్కిల్లో బ్యాక్గ్రౌండ్ వైట్ పెడదాం. సో అప్పుడు మన లోగో ప్రాబ్లం ఉండదు కదా. మన లోగోకి ఇంకా బేసిక్లీ లోగోకి ఇంకా లైట్ మోడ్ లో ఉన్నట్టే, మిగతా పార్ట్ అంతా డార్క్ మోడ్ లో ఉన్నట్టు. సో మనకి లోగో ఎఫెక్ట్ అవ్వదు, కంటెంట్ అంతా డార్క్ మోడ్ లో ఉంటుంది. సో ఇలా మార్చాక నేను తర్వాత మళ్ళీ లైట్ మోడ్ లోకి వెళ్ళి ఈ పోస్ట్ ఎలా ఉందో చూసాను. లైట్ మోడ్ లోకి వెళ్ళి ఈ పోస్ట్ ఎలా ఉందో చూస్తే ఇంతకు ముందు నేను లైట్ మోడ్ లో ఉన్నప్పుడు డార్క్ మోడ్ మనకి ఎలా బాగాలేదు అనుకున్నాను, ఈసారి అలా లేదు. ఈసారి ఏంటంటే ఇది లైట్ మోడ్ కి డార్క్ మోడ్ కి రెండింటికి సింక్ అయింది. ప్లస్ ఇంకో డార్క్ మోడ్ అయితే యాక్చువల్లీ ఇంకా బాగుంటది. సో మనకి ఆ లైన్ కలర్ కానీ, ఆ లైన్ గ్రీన్ కలర్ కూడా చూస్ చేసుకున్న రీజన్ అదే. సో ఆ బ్లాక్ మీద పాప్ అవడానికి మనకి ఆ గ్రీన్ కలర్ అనేది చాలా బాగా పాప్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ పోస్ట్ కంటెంట్ బట్టి ఇప్పుడు న్యూస్ పోస్ట్ అన్నిటికీ గ్రీన్ లైన్ ఉంటుంది, నాన్ న్యూస్ పోస్ట్ అన్నిటికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్ కానీ అలాంటి పోస్ట్ అన్నిటికీ ఎల్లో లైన్ ఉంటుంది. సో ఏంటంటే డిజైన్ తోటే పోస్ట్ కంటెంట్ ఏంటో ఎక్స్ప్రెస్ చేయడం అనమాట బేసిక్లీ అక్కడ. సో ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు కంటెంట్ ఏం చదవకుండా జస్ట్ పోస్ట్ చూస్తే అక్కడ ఎల్లో లైన్ ఉంటే ఇది న్యూస్ కాదు అనేది బై డిఫాల్ట్ మనం డిజైన్ తోటి కన్వే చేసేస్తున్నాం అక్కడ. సో ఇవి ట్రై చేయడం న్యూస్ కి ఫ్యాక్ట్ కి డిఫరెన్షియేషన్ చేయడానికి ఒక డిజైన్. సో యా అదొక డిజైన్ వాడి ఆ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా కన్వే చేయొచ్చు అనమాట బై డిఫాల్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ మధ్యలో మనకి ఇప్పుడు బీయింగ్ టెక్స్ట్ లోగో పక్కన టెక్స్ట్ ఆప్షన్ ఉంది. మన టెక్స్ట్ ఏంటంటే ఒకటి మన పేజ్ నేమ్ పెట్టచ్చు. నేను అక్కడ ఏంటంటే ఇప్పుడు మా పోస్ట్ అనేది వాట్సాప్ లో షేర్ చేస్తారు, స్క్రీన్ షాట్లు చేసుకుని వాట్సాప్ లో షేర్ చేస్తారు, లేకపోతే ఇంకెక్కడ వాట్సాప్ స్టోరీస్ లో పెట్టుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు. బట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు పోస్ట్. అంటే ఏంటంటే న్యూస్ ఉందని తెలుస్తుంది కానీ ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సో నేను ఏం చేశానంటే మధ్యలో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫాలో బీయింగ్ టెక్స్ట్ అని పెట్టి పక్కన సోషల్ మీడియా ఐకాన్స్, ఏది ట్విట్టర్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి. అక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ ఇస్తున్నాను, అందులో మనకి ఈ సోషల్ మీడియా ఐకాన్స్ ఇస్తున్నాం. ఇది ఏంటంటే ఈ డిజైన్ ప్రిన్సిపల్ వల్ల ఏంటంటే మనకి ప్రమోట్ అవుతుంది, యూనిక్నెస్ ఉంది. మనం మళ్ళీ ఆ కలర్స్ బట్టి మనం ఆ బ్యాక్గ్రౌండ్ లైన్ కలర్స్ బట్టి కంటెంట్ కి మారుస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా యాడ్ చేసింది ఏంటంటే కింద సోర్స్ యాడ్ చేసాం. సోర్స్ ఏంటంటే సింపుల్ గా ఒక టెక్స్ట్ పెట్టకంటే దానికి ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల అది బేసిక్లీ ఏంటంటే ఒక కాంటెక్చువల్ స్ట్రిప్ అనమాట. అంటే ఇప్పుడు ఆ కింద ఉన్న లైట్ గ్రే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎలా వాడతానంటే ఇప్పుడు నాన్ టెక్ న్యూస్ అనుకోండి, అంటే ఆ టెక్స్ట్ ప్లేస్ లో మామూలు న్యూస్ అయితే సోర్స్ పెట్టేస్తా డైరెక్ట్లీ, న్యూస్ ఏ వెబ్సైట్ నుంచి చూస్తున్నాను అది. ఒకవేళ నాన్ టెక్ న్యూస్ అయితే అది డిడ్ యూ నోవా, లేకపోతే టిప్పా, టెక్స్టర్ టిప్సా, లేకపోతే అది ఏంటంటే ఆ టెక్స్ట్ మారుతూ ఉంటుంది ఆ కాంటెక్స్ట్ బట్టి. అంటే అది ఏ కైండ్ ఆఫ్ పోస్ట్ అన్నది దాన్ని బట్టి ఆ కింద ఆ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అది మారుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇదంతా సెట్ అయ్యాక మనకి కావాల్సిన ఫైనల్లీ సెట్ చేసి, అంటే నాకు తెలీదు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించి, డిజైన్ గురించి, అంటే జనరల్ ఒక పేజ్ గురించి ఇంత ఆలోచించి ప్రతిదీ ఇవన్నీ డిజైన్ రూల్స్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు నీ కాంటెంట్ కి తగ్గట్టు, లేకపోతే ఎక్కడైనా చదివి నువ్వు దానికి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యావా అని అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు అదే నేను అసలు నాకు డిజైన్ లో బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు నేను డిజైన్ ఎప్పుడు చేయలేదు. బీయింగ్ టెక్స్ట్ ముందు డిజైన్ అంటే ఏంటో తెలియదు నాకు. సేమ్ బ్యాచ్. సో ఏమీ తెలియదు. ఇదేంటంటే చేస్తుండగా అలవాటు అయ్యి ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిందే తప్ప నాకు ముందు ఐడియా లేదు. నేను ఇంకోటి ఏంటంటే ఈ లైన్ కలర్ మారుద్దాం అని కానీ, లేకపోతే దీని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటే ఉంటుంది బాగుంది, ఇవన్నీ మనకి ఇన్స్టింక్టివ్ ఎలా అవాయిడ్ చేసుకుంటాను. నేను అవాయిడ్ చేసుకోను. సాటిస్ఫై అయ్యేదాకా చేస్తున్నా అంతే. సో ఇప్పుడు ఏంటంటే టెంప్లెట్ అక్కడ దాకా వచ్చాక నా ఓసిటీ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ దాని దగ్గర అక్కడ ఆపాయి అనమాట. రేపు పొద్దున ఎప్పుడైనా మళ్ళీ నువ్వు ఇది వరకు కూడా ఎంత ఓసిడీగా ఉండేవాడువా, లేకపోతే నాలాగా డిజైన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాక అయ్యావా? లేదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా ఒక పని అవ్వాలంటే సడన్ గా ఇప్పుడు బేసిక్గా ఒక పని ఉందంటే ఆ పని అవ్వకపోతే నిద్ర పట్టేది కాదు.
ఎంత లేట్ అయినా గానీ ఎళ్లి ఫస్ట్ ఆ పని ఫినిష్ చేసేసి అప్పుడొచ్చి పడుకునేవాడిని. అదేంటంటే అది రేపు పొద్దున చేసుకోవచ్చని తెలుసు. అయినా గానీ మనకు ఈ ఓసీడీ ఏదైతే ఉందో దాంతో నేను మనకి అది కంప్లీట్‌లీ అపోజిట్. ప్రొకాస్టినేషన్ అన్నమాట. 2 అడ్వాంటేజ్‌లు ఉంటాయి నాతో. ఒకటి హ్మ్. హ్మ్. 1 వీక్ పని హాఫ్ అన్ అవర్‌లో అవగొట్టేసే అడ్వాంటేజ్ ఒకటి. హాఫ్ అన్ యాహ్! అవర్‌లో అవగొట్టేది 1 వీక్ చేసే అడ్వాంటేజ్. హ్మ్. 2 సైడ్స్ ఉంటాయి మనకి. నా నాకిది ప్రతి దగ్గర అన్నమాట. ఈ ఓసీడీ అనేది ప్రతీది ఇప్పుడు అందులో ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెక్స్ట్ పెట్టినప్పుడు అది సెంటరింగ్ లేకుండా కొంచెం లెఫ్ట్‌కుందనుకో. ఆ! ఆ పోస్ట్ నేను మళ్ళీ ఆర్కైవ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఏంటి ఆ మొక్క గురించి. అవును. ఇప్పుడు దాన్ని ఎవడైనా పాయింట్ ఔట్ చేస్తాడా? లేపోతే అది విజువల్‌గా మనకు బాగోదు అని అనిపిస్తది గదా! ఆ! అది బేసిక్‌లీ ఏంటంటే 95% పట్టించుకోరది చాలా మంది. ఎందుకంటే ఆ టెక్స్ట్ కొంచెం పక్కకు జరిగిందనేది అంటే ఇప్పుడు టెక్స్ట్‌లో టైపోస్ ఉంటే మేబీ పట్టించుకుంటారేమో గానీ, అది కొంచెం పక్కకు జరిగిందనేది అది పట్టించుకోరు. నాకేమో ఒక్కొక్కసారయితే ఒక పోస్ట్‌కి 500 లైక్స్ వచ్చి దాన్ని ఆర్కైవ్ చేసి మళ్ళీ పోస్ట్ చేసిన రోజులున్నాయి. జస్ట్ డిజైన్‌లో ఎక్కడో తప్పులున్నాయని జెప్పని. అంత ఓసీడీ నాకు బేసిక్‌లీ. అండ్ ఇంకా ఈ జర్నీలో నీదొకసారి హ్యాక్ అయింది. హ్మ్. ఆ హ్యాకింగ్ సో స్టోరీ ఏంటి? అసలదెందుకు హ్యాక్ అయింది? అసలు ఈ అకౌంట్‌ని హ్యాక్ చేసి ఏం చేద్దాం అనుకున్నాడు ఆడు పోనీ? పాయింట్ 1 సాడిస్టిక్ హ్యాపీనెస్ తప్ప ఏం లేదు. మాది హ్యాక్ చేయడం వల్ల ఆడికొచ్చేది. మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో, వన్ ఫైన్ డే పీక్‌లో ఉంది పేజ్. పీక్ అంటే పర్ డే దగ్గరగా 200 ఫాలోవర్స్ వస్తారు. ఆ రేంజ్ పీక్‌లో ఉంది. ఆ టైంలో. ఉన్నప్పుడు మేమింకా నాన్ టెక్ న్యూస్ కూడా స్టార్ట్ చేసాము. చాలా నేను ఆల్‌మోస్ట్ పర్ డే 7 అవర్స్ స్పెండ్ చేసేవాడిని పేజ్ మీద. ఆ పీక్‌లో ఉన్నప్పుడు ఒక ఫైన్ డే వీకెండ్ అనుకుంటా. మార్నింగ్ 8 నా టైంలో యూఎస్ టైంలో మార్నింగ్ 8కో, 9కో గౌతమ్ కాల్ చేసాడు. చేస్తే నేనసలు ఆ టైంలో గౌతమ్ అసలు ఆ టైంలో కాల్ చేయడు. అసలెప్పుడు కాల్ చేయడు. ఇదేంటిది ఈ టైంలో కాల్ చేసాడని చెప్పని ఏంటంటే, పేజ్ డీపీ ఏమన్నా మార్చావా అని చెప్పి అడిగాడు. ఓకే. పేజ్ లోగో డీపీ నేనెందుకు మారుస్తాను అంటే చూస్తే బ్లాక్ ఉంది. ఒక బ్లాక్ ఇమేజ్ ఉంది డీపీ. ఓకే. ఏంటిది తర్వాత చూస్తేనేమో పేజ్ డిస్క్రిప్షన్ ఎంప్టీ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ అంతా లేదు. అర్థం కాలేదు ఫస్ట్. ఇదేమన్నా అయిందా? ఇన్‌స్టాగ్రామ్ గ్లిచ్చా? లేకపోతే ఏంటి? అర్థం కాలేదు. సరే అని చెప్పని ఆ క్వెషన్ మార్క్ తోటి అలా చూస్తుంటే వితిన్ 5 మినిట్స్ హ్యాక్డ్ అని చెప్పేసని పోస్ట్ పడింది. ఓకే. పోస్ట్ పడింది. పోస్ట్ కూడా బ్లాక్ పెట్టాడా పోస్ట్ వాడు హ్యాక్ అయిందని? ఆ! ఆ! ఓకే. పోస్ట్ పడి దాని పైన అదే హ్యాక్డ్ అని చెప్పని టెక్స్ట్ ఉంది. సో, అప్పుడు అర్థం అప్పుడు క్లారిటీ వచ్చింది. బేసిక్‌లీ ఎందుకు బ్లాక్ ఇమేజ్ ఉంది ఇయన్నీ అప్పుడు క్లారిటీ వచ్చింది. సో, వెంటనే పోస్ట్ ఆర్కైవ్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేశాను. మనం యూజువల్‌గా ఏం చేస్తాం అదే కదా! నాకు పేజ్ యాక్సెస్ పోలేదు. యాక్సెస్ ఉంది నాకు పేజ్ ఇంకా. ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే వాడికి కూడా యాక్సెస్ ఉంది. అవతల హ్యాకర్‌కి కూడా యాక్సెస్ ఉంది. ఇద్దరికీ యాక్సెస్ ఉంది. యాహ్! యాహ్! ఓకే. సో, వెంటనే ఏం చేశానంటే థర్డ్ పార్టీ యాప్స్ అన్ని డిస్కనెక్ట్ చేసి అంటే హ్మ్. ఒక యూజర్‌గా మన చేతిలో ఏదుందో అంతా చేశా. బేసిక్‌లీ ఆ చేసావు. టైంలో. ఓకే. ఓకే. చేశాను. చేశాక ఆఫ్టర్ 2 మినిట్స్ ఇంకో పోస్ట్ వచ్చింది. సమ్ బిట్‌కాయిన్ ఇమేజ్ తోటి. అసలు ఆ ఇమేజ్‌లో ఏముందో కూడా నేను చూడలేదు. వెంటనే డిలీట్ చేశాను. బేసిక్‌లీ బిట్‌కాయిన్ ఉంది. బిట్‌కాయిన్ ఇమేజ్ ఉంది. పక్కన ఏదేదో రాసుంది. ఏదో ఉంది. ఓకే. అయ్యో! ఇప్పుడే పాస్వర్డ్ మార్చాను. ఇప్పుడే అన్నీ చేశాను. అయినా గాని ఎలాగా? ఇంకోటేంటంటే గౌతమ్‌కి నేను పాస్వర్డ్‌లన్నీ మార్చినప్పుడు కొత్త పాస్వర్డ్ గౌతమ్‌కి కూడా చెప్పలేదు. ఓకే. సో, నాకు అర్థమైన విషయం ఏంటంటే అవతలాడు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో లాగిన్ అయ్యి పోస్ట్ చేయట్ల. బ్యాక్ ఎండ్‌లో సమ్ సర్వర్ సైడ్ నుంచి ఆడు హ్యాక్ చేసాడు బేసిక్‌లీ. సో, ఏంటంటే అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో లూప్ హోల్ వెతికి వాడు హ్యాక్ చేయగలిగాడు. సో, అక్కడ మన చేతిలో ఏం లేకుండా వాడు పోయిందక్కడ నెక్స్ట్ లెవెల్ హ్యాకర్ అయితే. నెక్స్ట్ లెవెల్ హ్యాకర్. ఇది ఏదో నార్మల్‌గా ఏదో పాస్వర్డ్ తెలిసిపోయి ఇంకోటేంటి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది. ఆ! ఓకే. పేజ్‌కి 2 స్టెప్ వెరిఫికేషన్ 2 ఉంది. స్టెప్ కూడా వర్క్ అవ్వలేదా? వర్క్ అవ్వలేదు. 2 స్టెప్‌ని కూడా బైపాస్ చేసాడు బేసిక్‌లీ. సో, అది వామ్మో! ఆ లెవెల్ హ్యాక్. సో, ఆడు రన్ చేసాడు. మళ్ళీ చేసాడు. నేనేం చేశానంటే పేజ్ వెంటనే డిజేబుల్ చేసేసాను. ఎందుకంటే వాడు ఇంకా ఏమేమి పోస్ట్ చేస్తాడో మనకు తెలీదు కదా! ఆడికి యాక్సెస్ ఉన్నప్పుడు. ఆబ్వియస్లీ. సో యాహ్! ఆ! డిజేబుల్ చేశాను. నేను ఇంకోటేంటంటే మన ఈ ఎన్‌క్రిప్టెడ్ కీస్ అప్పుడప్పుడు రీసెట్ అవుతూ ఉంటాయి. సో, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం డిజేబుల్ చేసి అప్పుడేంటంటే డిజేబుల్ చేస్తేనేమో ఫాలోవర్స్ అందరికి పేజ్ కనపడుతుంది గానీ ఫాలోవర్స్ పడిపోతున్నారు. అంటే ఏంటంటే మాకప్పుడు 50,000 ఫాలోవర్స్, 60,000 ఉన్నవి. సడెన్‌గా కొంతమందికి 45 అని చూపిస్తుంది. కొంతమందికి 10,000 ఫాలోవర్స్ అని చూపిస్తుంది. పడిపోతుంది. కొంతమందికి అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు. బేసిక్‌లీ డిజేబుల్ చేసింది నేను. అక్కడ హ్యాకర్ డిజేబుల్ చేయలేదు. ఏం చేయలేదు. నేను డిజేబుల్ చేశాను. యాహ్! యాహ్! చాలా ఓకే. చాలా మంది ఏంటంటే హ్యాకర్ డిజేబుల్ చేసి వాళ్ళ సైడ్ నుంచి ఏదో చేశారని చెప్పని ఫీలింగ్‌లో ఉన్నారనమాట. చాలా మంది బేసిక్‌లీ ఏమైందో కూడా తెలీదు. చాలా మందికి ఓకే. పోస్ట్ కనపడవు అంతే కదా! సో, డిజేబుల్ చేశాక మళ్ళీ
ఒక 1 డే లైట్ తీసుకున్నా. 1 డే లైట్ తీసుకుని థర్డ్ డే మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసి ఈసారి 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ చేంజ్ చేసి ఈసారి ఏంటంటే వేరే ల్యాప్టాప్ నుంచి చేసా. అన్ని చేశాక ఆ తర్వాత మళ్ళీ పేజ్ ఎనేబుల్ చేసా. ఎనేబుల్ చేశాక ఆ తర్వాత వెయిట్ చేస్తున్నా. బేసిక్లీ నెక్స్ట్ ఏమైనా పోస్ట్ పెడతారేమో, పెడితే మనం కన్ఫర్మ్ అయిపోదాం, ఇంకా మన వల్ల కాదని చెప్పేసి పెట్టకపోతే ఓకే అట్లీస్ట్ రికవర్ అయింది, లేకపోతే యాక్సెస్ పోయింది అని చెప్పని డిసైడ్ అవుదాం అని చెప్పేసి ఒక 3 డేస్ తర్వాత వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే ఒక 3-4 డేస్కి ఏమి ఇంకా కొత్త పోస్టులు ఏం పడలేదు, ఇంకేమి పేజ్ అంతా నార్మల్ అయిపోయింది, ఇంకా సెట్ అని చెప్పేసి ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం పోస్ట్. ఓకే. ఇది ఇక్కడ వరకు బాగానే అయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను అవతల వాడికి యాక్సెస్ పోయింది అనుకున్నప్పుడు ఒక 1 మంత్ రన్ చేసాం. ఆ తర్వాత పేజ్ 1 మంత్ రన్ చేసాక ఈసారి ఏం చేసాం అంటే 1 మంత్ ప్రైవేట్లో రన్ చేశాను. ఎందుకంటే ప్రైవేట్ చేస్తే థర్డ్ పార్టీ యాప్స్కి యాక్సెస్ ఉండదు, ప్రైవేట్ పేజెస్కి. నేనేంటంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ చేయడం అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకటి నాలెడ్జ్ షుడ్ బి ఫ్రీ అని నా ఫీలింగ్. అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. నాకు అసలు ప్రైవేట్ చేయడం అనేది అస్సలు ఇష్టం లేదు, పేజ్ని ప్రైవేట్ చేయడం అనేది. సో ఏంటంటే ఎంత మన నాలెడ్జ్ ఎంత స్ప్రెడ్ అయితే అంత బెటర్ అనే ఫీలింగ్ లో ఉంటాం కదా మనం కూడా ఏదైనా షేర్ చేస్తే. సో నాకు అసలు ప్రైవేట్ చేసే ఫీలింగ్ లేదు, కేవలం ఈ హ్యాక్ గురించి ప్రైవేట్ చేసి ప్రైవేట్ చేస్తే ప్రైవేట్ లోనే ఉంది కదా. అది కూడా ఎందుకు ఉంచని చెప్తాను. ఓకే. సో ప్రైవేట్ ఉంటే బెటర్ అని చెప్పని ఫీలింగ్తో ప్రైవేట్ ఉంచాను. అంటే ఒక ఎక్స్ట్రా యాడెడ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ప్రైవేట్ ఉంచా. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 1 మంత్ తర్వాత నాకు ప్రైవేట్ ఉంచబుద్ధి కాల. ఈ ప్రైవేట్ అనేది నిజంగా సెక్యూరిటీ ఉంటుందా లేకపోతే ఏంటి అవసరం, సర్లే అని చెప్పేసి పబ్లిక్ చేస్తాను. పబ్లిక్ చేసేసి మళ్ళీ నార్మల్గా కంటిన్యూ చేస్తాను. పబ్లిక్ చేసిన 3 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్. మళ్ళీ ఇది ఉందండి. ఈసారి ఏంటంటే హ్యాక్డ్ పోస్ట్ పడలా. ఈసారి ఇదేంటంటే కంప్లీట్లీ బ్యాక్ ఎండ్ లో చేస్తున్నారు కదా, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు బేసిక్లీ ఫోన్ యాప్ ప్రీవియస్ లాగిన్ లొకేషన్స్ లో కూడా ఏం లేదు, లిస్ట్ ఎంటీ లిస్ట్ ఉంది, ఓన్లీ మా లొకేషన్స్ ఉన్నాయి అంతే, నాది గౌతుంది. సరే కంప్లీట్లీ మాస్క్డ్ ఉన్నాడు అయితే. కంప్లీట్లీ అదేంటంటే అదే చెప్తున్నాం కదా, యాప్ తో డైరెక్ట్ యూఐ లో అయితే లాగిన్ అవ్వలేదు, అదైతే 100% షూర్. సర్వర్ లెవెల్ అయితే మనం ఏం చేయగలం, మన చేతిలో ఏం లేదు అక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే హైలైట్ ఏంటంటే నేను గౌతమ్ ఆ రోజు మళ్ళీ హ్యాక్ అయినప్పుడు చూస్తున్నా, నేను యాజ్ యూజువల్ పాస్వర్డ్ మారుస్తున్నాను, ఇది చూస్తున్నాను. అప్పుడు సడన్ గా వాడు ఏదో స్క్రిప్ట్ రన్ చేశాడు బ్యాక్ ఎండ్ లో, పోస్టులు అన్ని డిలీట్ అయిపోతున్నాయి. ఒక లూప్ రన్ అవుతుంది, పోస్టులు డిలీట్ అయిపోతున్నాయి. అక్కడ ఏంటంటే నేను లాగౌట్ చేస్తే నాకు వర్కౌట్ అవ్వదు, పాస్వర్డ్ చేంజ్ పని జరగదు. ఎందుకు, ఆడికి ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి. అంటే ఇంకా పోస్ట్ 0కి వెళ్ళిపోతాయి అంతే. అప్పటికి నేను ఆల్మోస్ట్ 4,000 పోస్ట్ ఎన్నో చేసాను, 3,000 పోస్ట్ ఎన్నో చేసాను. ఇంకా 0కి వెళ్ళిపోద్ది అంతే. నేను అక్కడ ఏం చేయకుండా లాగౌట్ చేసో లేకపోతే పాస్వర్డ్ మార్చి ఏం చేసినా కానీ పోస్ట్ 0కి వెళ్ళిపోతాయి. ఇది ఫిక్స్. ఇది ఆ లూప్ రన్ అయిపోతుంది, అప్పటికి 100 డిలీట్ అయిపోయినాయి. ఇంక ఆలోచించి ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు, ఈ డిలీట్ అయ్యేది ఆపడానికి ఏమైనా చేయాలంటే డిజేబుల్ చేయాలి పేజ్ అని చెప్పేసి వెంటనే డిజేబుల్ చేసా పేజ్. నేనే డిజేబుల్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ కోడ్ ఆగిపోయినట్టుంది. ఆ తర్వాత పోస్టులు డిలీట్ అవ్వలేదు. నేను డిజేబుల్ చేసిన దగ్గర నుంచి పోస్టులు డిలీట్ అవ్వలేదు, ఎక్కడ వరకు డిలీట్ అయిందో అక్కడ వరకు ఆగిపోయింది. సో ఇంక డిజేబుల్ చేసి ఇంక మళ్ళీ ఇంకా హ్యాక్ చేస్తారంటే మనకి చిరాకు వస్తుంది కదా, ఇంకెంత రన్ చేస్తాం, ప్రతిసారి అవుతుందని చెప్పేసి ఇంకా ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ చేసేసి ఇంక ఇన్స్టాగ్రామ్ లేదు, ఇంకా బీయింగ్ టెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసేస్తానని చెప్పేసి ఇంక ట్విట్టర్లో కంటిన్యూ చేశాను బేసిక్లీ. ఆ తర్వాత అలా ఇన్స్టాగ్రామ్ మీద అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అవడం ట్రై చేశాను, కానీ ఏం రెస్పాన్స్ లేదు. అవన్నీ ఓకే. ఇన్స్టాగ్రామ్ మీద ఎంత కోపం వచ్చిందంటే నా పర్సనల్ అకౌంట్ కూడా ఇన్స్టాగ్రామ్ మానేస్తాను నేను వాడటం. బేసిక్లీ అది రీజన్ నేను ఇన్స్టాగ్రామ్ వాడటం మానేసింది. బేసిక్లీ ఏంటంటే అలాంటి సెక్యూరిటీతో ఇంకెందుకు వేస్ట్ వాడటం అని చెప్పేసి నేను నా పర్సనల్ అకౌంట్ కూడా ఇన్స్టాగ్రామ్ వాడటం మానేసాను. కంప్లీట్లీ ట్విట్టర్కి స్విచ్ అయిపోయాను. ట్విట్టర్కి అప్పుడు ఆల్మోస్ట్ 3,500 ఫాలోవర్స్ 4,000 ఉండేవారు ట్విట్టర్లో. ఇంకా నాకు పర్లేదు, నాకు ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా ఏదైనా పర్లేదు. మనం న్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాం, మనం ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాం, మనకి ఇన్స్టాగ్రామ్ వర్కౌట్ అవ్వలేదు, సో ట్విట్టర్లో కంటిన్యూ చేద్దాం అని ట్విట్టర్లో కంటిన్యూ చేశాను అనమాట. సో ఇంకా ఈ సిచ్యువేషన్ ఉండగా నేను ఆల్మోస్ట్ 4 months బీయింగ్ టెక్స్ట్ డిజేబుల్ చేసి ఉంచాను. చాలా మంది అప్పటికి ఏమనుకుంటున్నారంటే హ్యాకర్స్ అకౌంట్ డిలీట్ చేస్తారు, లేకపోతే హ్యాకర్స్ అకౌంట్ డిజేబుల్ చేస్తారు, లేకపోతే నాకు పేజ్ యాక్సెస్ లేదు అనుకుంటున్నారు. కానీ అది నా పర్సనల్ డెసిషన్, డిజేబుల్ చేసేద్దాం అని. నేను మళ్ళీ ఎనేబుల్ చేస్తే పని చేస్తాను నాకు తెలుసు, కానీ ఇంక లైట్ తీసుకుందాం, ఇంకెంత అని మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అది హ్యాక్ చేయడం, మళ్ళీ ఇవన్నీ ఇది రిపీట్ అవుతానే ఉంటుంది. ఇది వేస్ట్. మనం ట్విట్టర్లో మన నిజంగా జెన్యూన్ గా మనం ఫాలో అవ్వాలి ఎవరంటే ట్విట్టర్లో ఫాలో అవుతారులే అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట. ఇంకా ఆ సిచ్యువేషన్ లో 4 months రన్ చేశాక మొన్న December 31st ఎప్పుడు December 25th ఆ టైంకి గౌతమ్ మెసేజ్ చేశాడు. నేను నా పర్సనల్ అకౌంట్, మా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ చూడలే కదా, నేను అసలు ఓపెన్ చేయట్లే కదా.
మొన్న ర్యాండమ్‌గా ఒక పోస్ట్ చూస్తే, అంటే నా పర్సనల్ అకౌంట్‌లో, బీయింగ్ టెక్స్చర్ కాదు. నా పర్సనల్ అకౌంట్‌లో లేటెస్ట్ పోస్ట్ చూస్తే నా పర్సనల్ ఫోటో మీద కింద కామెంట్స్‌లో ఒక 150, 200 కామెంట్స్. ఏంటంటే వి వాంట్ బీయింగ్ టెక్స్చర్, వి వాంట్ బీయింగ్ టెక్స్చర్, వి వాంట్ బీయింగ్ టెక్స్చర్ అని 150-200 కామెంట్స్ ఉన్నాయి. నేను షాక్. ఆ కామెంట్స్ పెట్టి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది. నేను చూడలేదు. నేను బేసిక్‌లీ ఇన్‌స్టాగ్రామ్ వాడట్లేదు కాబట్టి నేను చూడలేదు. ఓకే. సో, అసల ఏంట్రా ఇది ఇంత, ఇప్పుడు మళ్ళీ అందరూ నేను నెక్స్ట్ ఇంకో పోస్ట్ పెడితే దాని కింద మళ్ళీ పెడుతున్నారు. ఇది ఇంక మన మీద పడిపోతున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి అనుకుని, సరే ఇది ఓకే అని చెప్పంటే మళ్ళీ ట్విట్టర్‌లో నన్ను ట్యాగ్ చేసి, ట్విట్టర్‌లో బీయింగ్ టెక్స్ట్ ఛానల్ ట్యాగ్ చేసి, వి వాంట్ బీయింగ్ టెక్స్ట్, వి వాంట్ బీయింగ్ టెక్స్ట్, ఇంకా నార్మల్‌గా కాదు, అలా ఇలా కాదు. ఇంకేంటంటే గౌతమ్‌ది ఇన్ఫర్మాటివ్ పేజ్ ఉంది కదా! యాహ్! అది బేసిక్ దాంట్లో బేసిక్‌లీ ఇలా హ్యాక్ అయింది. పేజ్ బీయింగ్ టెక్స్ట్ ఇంకా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి దాంట్లో అనౌన్స్ చేసాం. దాంట్లో వచ్చే డీఎమ్స్ అయితే ఆళ్ళు మరీ ఘోరం అంట. అసలు దాంట్లో అయితే బీయింగ్ టెక్స్టర్ స్టార్ట్ చేయండి బ్రో, లేకపోతే ఇన్ఫర్మాటివ్‌లో మొత్తం బీయింగ్ టెక్స్టర్ కంటెంట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మాటివ్ అప్పుడు 15,000 20,000 ఉన్నారు ఫాలోవర్స్. 15,000 ఉన్నారు ఫాలోవర్స్ అప్పటికి. సో బీయింగ్ టెక్స్టర్ ఇన్ఫర్మాటివ్‌లో కంటిన్యూ చేయమని, అదేమో కంప్లీట్‌లీ డిఫరెంట్ పేజ్. ఇది ఎళ్లి దీని టెంప్లేట్ దాంట్లో పెడితే ఎలా ఉంటది, బాగోదది. సరే అని చెప్పని ఇంక వాళ్ళేమో, నేను ఇన్ఫర్మాటివ్ రన్ చేయట్లేదు కాబట్టి నాకు తెలీదు అసల అక్కడ ఎలా ఉందనేది. నాకేమో గౌతమ్ ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేవాడు, "అసల నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుండా నువ్వు బానే తిరుగుతున్నావు గానీ, నువ్వు బానే తప్పించుకున్నావు. మాకు రోజు తీరిపోతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎక్కడ ఓపెన్ చేసిన ఇయ్యే మెసేజ్‌లు, ఇలాగైతే కష్టం" అని చెప్పాను. నేనేమో వద్దురా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ కెలుకుతాడు. మళ్ళీ ఏదో ఒక కెలుకుతాడు. ఇది ఇంకా రిపీట్ అవుతది. దీన్ని బట్టి ట్విట్టర్‌లో చూసుకుందాం అనే ఫీలింగ్‌లో ఉన్నాం. ఇంకా తర్వాత వన్ ఫైన్ డే గౌతమ్ నన్ను కన్విన్స్ చేసాడు. లేదు, ఇంకొక్కసారి ట్రై చేద్దాం. ఫైనల్‌గా ట్రై చేద్దాం. 4 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా! ఇంకొక్కసారి ట్రై చేద్దాం. మళ్ళీ హ్యాక్ అయితే ఇంక క్లోజ్ చేద్దాం. ఇంక 4 మంత్స్ పట్టించుకోవద్దు. వరకు వాడలేదా? అసల బీయింగ్ వాళ్ళు టెక్స్చర్ లేదు. బింగ్ టెక్స్టే కాదు, అసలు ఇన్‌స్టాగ్రామ్ యాపే లేదు. అన్‌ఇన్‌స్టాల్ చేసి ఉండేది. 4 మంత్స్ అంటే పర్ డే 7, 8 అవర్స్ యూసేజ్ నుంచి సడెన్‌గా జీరోకెళ్తా, ఆలోచించు ఒకసారి. హ్మ్. ఇంకా 4 మంత్స్ లేదు. 4 మంత్స్ అక్కడితో కట్ చేసేసాను. సో, అది ట్రై చేసి ఇదిగో మొన్న జాన్ ఫస్ట్‌ని మళ్ళీ స్టార్ట్ చేశాను. కంటిన్యూ చేశా. ఇప్పుడు కంటిన్యూ అవుతుందనమాట. అందుకనే ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేయట్లేదు దాన్ని. లాస్ట్ టైమ్ ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేసిన 2 డేస్‌లో హ్యాక్ అయింది. మళ్ళీ సెకండ్ టైమ్ హ్యాక్. అందుకని అది ఏమో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకోటేంటంటే మనకి ఇప్పటికి 4 మంత్స్ అయింది కదా! ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సెక్యూరిటీ, ఆ బగ్స్ అవి ఫిక్స్ చేసి, ఆ వల్నరబిలిటీ ఏమైనా ఫిక్స్ చేసి ఉంటాడని ఏదో ఆశ అంతే. అది ఇంకా ఏదో హ్యాకర్‌కి పక్కా యాక్సెస్ లేదని అయితే నేను చెప్పను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు తెలీదు. మనం అది తెలిసేలోపు మనం రన్ చేద్దాంలే అని చెప్పేసని ఇప్పుడు ప్లెజెంట్ ఊరికే కంటిన్యూ చేస్తున్నానన్నమాట. సో, ఇది ఇంకా స్టిల్ ఈ స్టోరీ ఇంకా రన్ అవుతుంది. ఇంకా ఎండ్ లేదు దీనికి. మనకు తెలీదు. ఎండ్ అయిపోయిందేమో, ఎండ్ అవ్వలేదేమో మనకు తెలీదు అంతే. పబ్లిక్ మనం చేయలేదు. మనం మనం ఒక్క సైడ్ నుంచే ఉన్నాం కాబట్టి మనకు తెలీదు. ఎండ్ అయిందో లేదో తెలీదు. సో, బేసిక్‌లీ అది నేనేంటంటే ముందు చెప్పాను కదా! 7-8 అవర్స్ రన్ చేశాను. 7-8 అవర్స్ స్పెండ్ చేశామని పేజ్ మీద అది ఇది అని చెప్పేసని. ఇది మానేసాక ఈ 4 మంత్స్‌లో నాకు వేరే అంటే బీయింగ్ టెక్స్ట్ ఒకటే కాదు, ఇంకా వేరే ఉన్నాయి నేను చేయాల్సినవి అని చెప్పేసి వేరే చేసుకొని టైమ్ స్పెండ్ చేసుకొని, అప్పుడేంటంటే అబ్సెషన్ తగ్గింది. బీయింగ్ టెక్స్ట్ మీద ఉన్న అబ్సెషన్ తగ్గి కొంచెం కంట్రోల్డ్‌గా అప్పుడు కొంచెం ఒక నా లైఫ్ నార్మల్‌లోకి వచ్చిందన్నమాట బేసిక్‌లీ. ఇప్పుడు మళ్ళీ బీయింగ్ టెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంతకు ముందు అబ్సెషన్‌తో రన్ చేయకూడదు. మనకి ఫాలోవర్స్ తక్కువున్నా పర్లేదు, ఫాలోవర్స్ పెరగకపోయినా పర్లేదు. ఈసారి ఏంటంటే బేసిక్‌లీ ఇంతకు ముందు బీయింగ్ టెక్స్చర్ ప్రో వెర్షన్, ఇప్పుడు బీయింగ్ టెక్స్చర్ లైట్ వెర్షన్ కింద రన్ చేద్దాం అని చెప్పేసని ఓకే. ఇప్పుడేంటంటే స్టోరీస్, హ్యాష్ ట్యాగ్ లేకపోతే ఇవి కొన్ని తగ్గించుకొని, మనకి మెయిన్ పేజ్‌కి మెయిన్ యాస్పెక్ట్ ఏంటి, మనకి న్యూస్ కదా! ఇమ్మీడియేట్‌గా ఏదైనా న్యూస్ తెలియగానే షేర్ చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్ కదా మన పేజ్‌కి. దాని మీద ఫుల్ కాన్సంట్రేట్ చేద్దాం. మిగతావన్నీ చిన్నవన్నీ లైట్ తీసుకుందాం అని చెప్పని, ఈ స్టోరీస్ అవి కొన్ని అన్నీ లైట్ తీసుకొని, ఇప్పుడు లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేసి మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాల్యూ ఇద్దాం అనే టైప్‌లో రన్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు బేసిక్‌లీ. సో, ముందు దానికి ఇప్పటికి డిఫరెన్స్ అది. ఆ హ్యాక్ వల్ల అలా మారిపోయిందన్నమాట మొత్తం. ఎంత స్టోరీ ఉందని తెలీదు ఆ ప్రైవేట్ ఎనక. నేనేదో అది ఇప్పుడు జనరల్‌గా కొన్ని మీమ్ పేజెస్ వీటిని చూసా నేను. కొన్ని రోజులు 1, 2 రోజులు ప్రైవేట్ పెడతారనమాట. జస్ట్ రీచ్ యాహ్! పెంచుకోవడం. సో, అలా కానీ అయింది. అనుకుంటారు గానీ, ప్రైవేట్ వల్ల రీచ్ పెరుగుద్దనుకుంటారు గానీ, ప్రైవేట్ వల్ల రీచ్ పడతది. అదేంటంటే మనకి నేనప్పుడు స్టాట్స్ చూసేవాడిని. ఎక్స్‌పెరిమెంట్ చేసాక నాకు కూడా అదే అర్థమైంది. నేను స్టార్టింగ్‌లో ఆ! ఇదే సిల్లీ ఎక్స్‌పెరిమెంట్ చేశాను. అదే. ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కొక్క పోస్ట్‌కి హ్యాష్ ట్యాగ్స్ నుంచి నాకు ఆల్‌మోస్ట్ 20,000, 30,000 ప్లస్, ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ నుంచి 20,000 రీచ్ ఉండేది. అది ప్రైవేట్ పెడితే రాదు. ప్రైవేట్‌కొస్తే హ్యాష్ ట్యాగ్స్‌తో పని లేదు. ఉన్నా లేకపోయినా ఒకటే కదా! అదుండదు. సో,
కొత్తగా వేరే వాళ్ళకి సజెషన్స్ లో వెళ్ళటానికి స్కోప్ ఉండదు ప్రైవేట్ పెట్టుకుంటే. ఇదేంటంటే మనకి ప్రైవేట్ పెడితే ఫాలో అవుతున్నారు అంటే ఎవరు ఫాలో అవుతారంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసి ఈ పేజ్ బాగుంటది ఫాలో అవ్వు అని చెప్పేవాళ్ళు. లేకపోతే ఏంటంటే కంటిన్యూస్ గా ఈ పేజ్ నుంచి వేరే దాంట్లో షేర్ చేసి ఈ పేజ్ ఫాలో అవ్వు అంటే మీ పేజ్ ప్రమోషన్ వాళ్ళకి. మౌత్ టాక్ ద్వారా వచ్చే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు బేసిక్లీ ప్రైవేట్ అయితే. సో నాకు ప్రైవేట్ గా ఉంచాలని లేదు, కానీ ఉంచాల్సి వస్తుంది సిచ్యువేషన్ అది. ఇంకా అది దానికి ఏం చేయలేము. ఆ సిచ్యువేషన్ ఇంకా సొల్యూషన్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇంకా రన్ చేయాలి అస్సలు లేకపోవడం కన్నా ప్రైవేట్ గా ఉండటం బెటర్ కదా అని ఫీలింగ్ అంతే. అంతే. అట్లీస్ట్ ఉన్న వాళ్ళ కోసం అన్నా చేయొచ్చు కదా! ఇప్పుడు ఆ పేజ్ కావాలి అన్న వాళ్ళన్నా వాళ్ళే తెలుసుకొని ఫాలో అవుతారు ఎలాగో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ లో ఉన్నానమాట. ఇంకా ఈ స్టోరీ బేసిక్లీ ఎవరికి తెలీదు. నేను Q&Aలో ఏదో సగం ఏదో చిన్నగా చెప్పానేమో గానీ, ఇంత డెప్త్‌లో అయితే ఈ చెప్పాను కదా! ఒక రీఫ్రెష్ చేస్తున్నప్పుడల్లా అప్పుడు హ్యాక్ అయినప్పుడు రీఫ్రెష్ చేసినప్పుడల్లా 20, 30 పోస్ట్స్ ఎగిరిపోయేవి. అలాగ ఆల్మోస్ట్ 200, 300 నాకు యాక్చువల్లీ రీసెంట్‌గా 5,000 పోస్ట్స్ అయినాయి. 5,000 పోస్ట్స్ రీసెంట్‌గా అయిందనుకుంటున్నారు. ఆ పైన 500 పోస్ట్స్ పోయినని తెలీదు చాలా మందికి. ఓకే. సో అదనమాట. అప్పుడు గౌతమ్ గాడు వాడు నేను అంటే బేసిక్‌లీ ఆ సిట్యుయేషన్‌లో ఆ టెన్షన్ అదిని మేమిద్దరం ఫేస్ చేసాం. మిగతా వాళ్ళకి తెలీదు ఎవరికీ. సో ఈ పోస్ట్‌లు బ్యాకప్ పెట్టుకున్నారా మీరు? లేవు. బ్యాకప్ లేవు. ఏంటంటే న్యూస్ పోస్ట్ కదా! వేరేవేవన్నా అయితే ఓకే గానీ న్యూస్ అంటే బ్యాకప్ పెట్టుకున్నా గానీ మళ్ళీ అయి అవుట్‌డేట్ అయిపోతాయి కదా! కరెక్ట్. అవుట్‌డేట్ అయిపోతాయి. సో అందుకని న్యూస్ రిలేటెడ్ ఏం పెట్టుకోము. సో బ్యాకప్ అయితే ఏం లేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంటే. ఒకవేళ మళ్ళీ జీరోకెళ్ళిపోతే మళ్ళీ యాజ్ యూజువల్ ఫ్రెష్ కంటెంటే మళ్ళీ. మీరు ఏ రకంగా అండర్‌గో అయ్యారు ఆ టైంలో మెంటల్ ట్రామా? నాదెలా ఉంటదంటే ఏదైనా సిచ్యువేషన్ ఇప్పుడు సడెన్‌గా ఏదైనా మూవ్‌మెంట్ ఉంటే వెంటనే నాకు ఏం జరుగుతుందనే దానికన్నా ఇప్పుడు ఏం చేయాలి అనేది ఎక్కువ వెళ్ళిపోద్ది నా మైండ్. సేమ్. అంటే డిఫాల్ట్ ఇన్‌స్టింక్ట్ నాకది. అంటే ఇప్పుడు దాకా ఏమైంది లేకపోతే ఏం జరిగింది అనే దానికన్నా ఇప్పుడు ఏం చేయాలి అనే దానికి బై డిఫాల్ట్ వెళ్ళిపోద్దనమాట నా బ్రెయిన్ దానికి. సో ఆ మూమెంట్‌లో మనం చేయగలిగేది ఏంటి? ఇది మార్చా, అది మార్చా, ఇది మార్చా అంతా ఓకే. ఇప్పుడు సెట్ అనుకున్న టైంలో మళ్ళీ హ్యాక్ అయింది. ఇప్పుడేంటంటే వాడు హ్యాక్డ్ అని పోస్ట్ చేసాడు కాబట్టి బానే ఉంది. ఇంక వేరేమన్నా ఏవేవో పోస్ట్ చేస్తే మన చేతిలో లేదు కదా! పేజ్ ఇది కదా! అందుకని డిజేబుల్ చేశానన్నమాట మెయిన్ బేసిక్‌లీ. సో ఇంకా ఆ ఇన్‌స్టింక్టివ్‌గా తీసుకునే డెసిషన్స్ ఆ టైంలో. ఆబ్వియస్‌లీ కొంచెం టెన్షన్ ఉంటది ఏమైందా అని చెప్పేసని. సెకండ్ టైమ్ పెద్ద టెన్షన్ లేదు. సెకండ్ టైమ్ అలవాటయిపోయింది. ఫస్ట్ మళ్ళా చేసాడా అని ఉంటుంది అంతే కదా! సెకండ్ టైమ్ మళ్ళా చేసాడని మళ్ళీ సేమ్‌గా చేయలే కదా మనోడు. సెకండ్ టైమ్ ఏమో పోస్ట్‌లు డిలీట్ కదా! అప్పుడు బేసిక్‌లీ నాకున్న ఏకైక చాయిస్ డిజేబుల్ చేయడం. ఒకవేళ నేను డిజేబుల్ చేయకపోయి ఉంటే పోస్ట్ 0లో ఉండేవి. కానీ మంచి జలక్కులు ఇచ్చాడండి. యాహ్! అదే మనకి ప్రతి దగ్గర ఒక స్టోరీ ఉంటది చెప్పుకోవడానికి. అదే నాకు గౌతమ్ మెసేజ్ చేసినప్పుడు నేను మనం చేద్దాం ఎపిసోడ్ అంటే 10థ్ చెయ్యి ఒక మంచి స్టోరీ ఉంటది అన్నాడు. అది అర్థమైంది ఏం స్టోరీయో. అదే ఇదంతా అన్నమాట. సో యాహ్! అలా జరిగిందది. ఆ హ్యాక్ దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా అదన్నమాట. సో ఇంత తతంగమైంది. అసలు ఇంతకీ ఇప్పటికి ఆ న్యూస్ పేజ్‌ని హ్యాక్ చేస్తే వాడికి ఏమొస్తదో సర్వర్ లెవెల్‌లో అది గూడా. అంత టైం తీసుకొని. అదే అంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాడో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు నీది ప్రీమియం కాంటెంటో లేకపోతే ప్రొడక్ట్ రిలేటెడ్ కాంటెంటో అంత లెవెల్ చేసినా కూడా ఫైన్. న్యూస్ రిలేటెడ్ డిలీట్ చేసినా అన్ని అవుట్‌డేటెడే. ఏం చేసుకుంటాడు దాంతో? అదే బేసిక్‌లీ ఆనందం. ఏంటంటే నేను చేశాను అని చెప్పుకోవడానికి లేకపోతే సాడిస్టిక్ ఎక్సైట్‌మెంట్ అంతే. అంతకు మించి ఏం లేదు వాళ్ళకొచ్చేది. అంటే ఇప్పుడు మన ఎఫర్ట్ మొత్తం పోతుంటే నీకొచ్చే ఎమోషన్ ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. అంతే. అంతకు మించి ఏం లేదు. కానీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కన్నా ట్విట్టర్ సెక్యూరిటీ బావుంటుంది. దాని యూఐ బాగోకపోయినా కొన్ని సార్లు. నాకు యాక్చువల్లీ ట్విట్టర్ యూఐ కూడా ఇష్టమే. అంటే ట్విట్టర్ ఏంటంటే టెక్స్ట్ ఫోకస్డ్ కదా! కొంచెం ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇమేజ్ ఫోకస్డ్ థాట్ ఫోకస్డ్ అది. సో మెయిన్ ఏంటంటే ట్విట్టర్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌కి పోస్ట్‌లు ఎడిట్ చేయాలి. ట్విట్టర్‌కి ఎడిట్ చేయక్కర్లేదు. అక్కడ బోల్డ్ టైమ్స్ సేవ్ అయ్యేది అవును. బేసిక్‌లీ. అండ్ ట్విట్టర్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని ప్యారలల్‌గా ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇది $1,000,000 క్వెషన్ కింద లెక్క. ఇది ఎలా ఉంటదంటే ఇంతకుముందు నాకు ఇన్‌స్టాగ్రామ్ లేనప్పుడు నాకు ట్విట్టర్ అలవాటయిపోయింది కదా! అంటే ట్విట్టర్ ఏ స్టైల్‌లో రన్ చేయాలా? లేకపోతే దీన్ని ఎలా రన్ చేద్దాం? ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామా? లేకపోతే టెక్స్ట్‌లా పోస్ట్ చేద్దామా? లేకపోతే డైరెక్ట్‌గా రీట్వీట్ చేద్దామా? అది ఇది అని చెప్పేసని ఒక స్టైల్ అలవాటయిపోయింది బేసిక్‌లీ. ట్విట్టర్‌లో బీయింగ్ టెక్స్ట్ ఎలా రన్ చేయాలనేది. సో ఇప్పుడేంటంటే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకేంటంటే అట్‌లీస్ట్ 50% ఆఫ్ ద పోస్ట్ నాకు ట్విట్టర్ నుంచి వస్తుంది న్యూస్ ట్విట్టర్‌లోనే.
సో నేను అంతే. ఏ ఆ! ట్విట్టర్‌లో ట్రెండింగ్ న్యూస్‌ల నుంచే తీసుకుంటాను. ఆ! నాకేంటంటే ఆ ట్రెండింగ్ నుంచి కాదు నేను ఫాలో అయ్యేది. పర్టిక్యులర్ సోర్సెస్ ఉంటాయి కదా! నాకు 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 టెక్ రిలేటెడ్‌వి మనం రిప్యూటెడ్ మన కరెక్ట్. రెప్యూటెడ్ సైట్స్‌వి ఇది నేను కొంచెం వర్జ్ ఇలాంటివి కదా! వర్జ్ అని గాని, లేకపోతే ఆండ్రాయిడ్ పోలీస్ అని గాని, ఇవి గాని కొంచెం చాలా చాలా ఫాలో అవుతుంటా. సో, డైరెక్ట్‌లీ నాకు ట్విట్టర్ నోటిఫికేషన్స్ తోటే బోలెడు న్యూస్ వస్తది బేసిక్‌లీ. ఒకటేంటంటే బీయింగ్ టెక్స్ట్‌లో డైరెక్ట్ రీట్వీట్ చేయడానికి మనకి ఎంత పడుద్ది మహా అయితే 1 సెకండ్ పడుద్ది. సెకండ్ సో, అంతే. ఆ! అక్కడ మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇందులో షేర్ చేయాలంటే. ఇందులోనేమో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాం. సో, ఏంటంటే ట్విట్టర్ నుంచి న్యూస్ అయితే డైరెక్ట్‌గా సింపుల్. ఇందులో అయితే ఏం చేస్తాను, మనకి ఫూవ్యూ యాప్ అన్నాను గదా! ముందు చెప్పాను గదా! దాంట్లో ఏంటంటే అది స్క్రీన్‌షాట్‌తో పాటు ఓసీఆర్ గూడా ఉంటది. అంటే నీకు టెక్స్ట్ రికగ్నిషన్ గూడా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. పోస్ట్ చేయగానే ఫూవ్యూతో ఇమేజ్‌లో టెక్స్ట్ సెలెక్ట్ చేయొచ్చు. సో, ఆ హెడ్‌లైన్‌ని సెలెక్ట్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తా అనమాట. ఓకే. సో, ఇంకోటేంటంటే టైప్ మెషిన్ అని ఇంకో యాప్ ఉంటది. అదేంటంటే బేసిక్‌లీ మనం టైప్ చేసిందంతా సేవ్ చేసుకుంటూ ఉంటది. అది బేసిక్‌లీ అంటే పాస్‌వర్డ్స్ లాంటివి సేవ్ చేసుకోదు గానీ, జస్ట్ నార్మల్ టెక్స్ట్ అంతా సేవ్ కీలాగర్ చేసుకుంటది. లాగా. కీలాగర్ టైప్‌లో. సో, ఇప్పుడు మనం ఎ వన్స్ అడోబీ స్పార్క్ పోస్ట్‌లో ఎడిట్ చేసి పోస్ట్ చేసిన వెంటనే మనం టైప్ చేసిందంతా ఆల్రెడీ అందులో సేవ్ అయ్యి ఉంటది కదా! అందులోకెళ్ళి కాపీ నొక్కి ట్విట్టర్‌లో పేస్ట్ చేయడం. బేసిక్‌లీ అంతా నా లైఫ్ అంతా ఇదిగో ఇలాంటి టూల్స్ వాడుకునే రన్ చేస్తుంటా బేసిక్‌లీ. ఓకే. మనకి ఈ చేసే పని. సో, అందుకే చెప్తున్నా ఫూవ్యూ, టైప్ మెషిన్ ఇలాంటివి ఏం లేకపోతే నేను అందుకే ఇప్పటికి చెప్తుందేంటంటే నేను ఐఓఎస్‌లో నేను ఎడిట్ చేయలేనని చెప్తున్నాను అందుకే. నేను ఐఫోన్ ఐఎఫ్‌టిటి ఎందుకు ఐఎఫ్‌టిటి గూడా వాడొచ్చు. ఐఎఫ్‌టిటి షార్ట్ కట్స్. నేనది ట్రై చేశా. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్వేర్ ఇమేజ్ ఉంటది. ట్విట్టర్‌లోనేమో మనకి అదో స్క్వేర్ ఏమో తలనొప్పి. క్రాప్ అవుతది. అది నాకు ఆ క్రాప్ అయిన ఇమేజ్ పెట్టడం ఇష్టం లేదు. అందుకని నేను ఇలా చేసేవాడిని. నేను స్టార్టింగ్‌లో అది కూడా ట్రై చేశా యాక్చువల్లీ. 2 షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు కదా! ఒకటి ట్విట్టర్‌కి, ఒకటి దీనికి. ఏది అంటే డైరెక్ట్‌గా దాంట్లో పోస్ట్ చేసి రెండిట్లోకెళ్ళేలాగా. హ్మ్. అంటే ఇప్పుడు దానికైనా అంతే కదా! అంటే 2 చేయాలంటే ఐఎఫ్‌టిటిలో టాస్క్ డిజైన్ జేయాలి గదా! మనం. 1 టాస్క్ యాహ్! ఇది, 1 టాస్క్ ఇది అని జెప్పి. ఆ! ఇన్‌స్టాగ్రామ్ టాస్క్ అని జెప్పి ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ డిజైన్ జేసి, ట్విట్టర్ రిలేటెడ్ టాస్క్ 2 టాస్క్‌లు డిజైన్ జేయొచ్చు కదా! మనం 2 డిజైన్ చేసేలా ఉంటే ఇంక నాకు అక్కడ ఐఎఫ్‌టిటి వాల్యూ పోతుంది కదా మనకి. మనకి ఐఎఫ్‌టిటి మెయిన్ యూజ్ చేసేదేంటంటే ఒకసారి పోస్ట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో రెండిట్లోనూ మల్టిపుల్ వచ్చేయాలి. టైమ్స్ మనకక్కడ టైమ్ కదా! సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓకే. 2 డిజైన్‌లు చేస్తే మనకక్కడ టైమ్ వేస్ట్ అవుతుంది కదా! సో, దానికన్నా ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి పోస్ట్ చేస్తే ఇంకా మనకి బెటర్ అయిపోద్దేమోనని చెప్పేసని అంటే ఇంకోటేంటంటే నేను ట్విట్టర్‌లో ఎడిట్ చేయను కదా! డైరెక్ట్ రీట్వీట్ కదా! అది ఇంకా సింపుల్ అవుద్ది బేసిక్‌లీ. ఓకే. అంటే అది మళ్ళీ కంటెంట్ యాహ్! రిలేటెడ్ ఉంటుందన్నమాట అయితే. ఇప్పుడు మీ కంటెంట్‌కి ఇది అవును. వర్కౌట్ అవ్వట్లే. ఐఎఫ్‌టిటి ఆ! షార్ట్ కట్. యాహ్! నా యూజ్ కేస్‌కి ఐఎఫ్‌టిటి వర్కౌట్ ఓకే. అవ్వట్లే ఓకే. బేసిక్‌లీ. ట్రై గాట్ చేశాను ఇట్. గాట్ గానీ, ఇట్. గాట్ ఇట్. నా యూజ్ కేస్‌కి వర్కౌట్ అవ్వట్లే. మెయిన్ ఇంకోటేంటంటే, నేను ట్విట్టర్‌లో మాక్సిమం లింక్స్ షేర్ చేస్తాను గాబట్టి, ఒకవేళ ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయినోళ్ళు మళ్ళీ ట్విట్టర్‌లో గూడా ఫాలో అవుతున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ న్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్ చూసిన వెంటనే ట్విట్టర్‌లోకి ఓపెన్ చేస్తే, ఈ ట్విట్టర్‌లో లింక్ ఉంటది. సో, బేసిక్‌లీ ఏంటంటే, న్యూస్ ఆర్టికల్‌ని ఇక్కడ ఇక్కడ హెడ్‌లైన్ చూసినోళ్ళు అక్కడ ఒకవేళ ఫుల్ ఆర్టికల్ లింక్ చూడాలనుకుంటే వెంటనే ట్విట్టర్‌లోకెళ్తే అందులో న్యూస్ ఆర్టికల్ లింక్ ఉంటది. సో, అది గూడా ఉంటది మనకి. చూసుకునే వాళ్ళకి. ఎక్స్‌ట్రా ఇన్ఫో కావాలన్నోళ్ళు ట్విట్టర్‌లోకొస్తారు. మీరు యూట్యూబ్ స్పేస్ అండ్ పాడ్‌కాస్ట్ స్పేస్ ఎందుకు ఎక్స్‌ప్లోర్ చేయలేదు? ఎందుకంటే మెయిన్ థింగ్ నేనిప్పుడు ప్రెజెంట్ చేసేదానికంటే నేను జనరల్‌గా నా ఫుల్ టైమ్ వర్క్ చేయడానికి కానీ, దీనికి గానీ యూట్యూబ్ అండ్ పాడ్‌కాస్ట్ నాకు తెలిసి చాలా టైమ్ స్పెండ్ చేయాలి. నేనంత టైమ్ స్పెండ్ చేయలేనని నేను నా అలాగే స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఆన్ కాంట్రరీ అంటే ఏంటంటే పాడ్‌కాస్ట్‌కి చాలా తక్కువ టైం పడుతుంది కంపేర్ టు ఓకే. యూట్యూబ్‌కి మనం చేసే కాంటెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ చాలా నేను టైమ్ చేస్తున్న పడతది. వీడియో కాంటెంట్ ఎడిటింగ్ ఏంటంటే, అయన్నీ ఇప్పుడు నేను కూడా టెక్స్చర్ టైప్ కాంటెంటే చేస్తున్నా. కాకపోతే ఇన్ యూట్యూబ్. ఇప్పుడు మనం జూమ్ కాల్‌లో మాట్లాడుతున్నట్టే, యాహ్! ఇప్పుడు దాంట్లో కూడా మేము జూమ్ కాల్ రికార్డ్ చేసి యాస్ ఇట్ ఈజ్ ఎడిట్ చేయకుండా అన్‌ఫిల్టర్డ్‌లో 2, 3 మినిట్స్ క్రిస్ప్‌గా మేము ఏ ఓకే. న్యూస్ గురించి మాట్లాడుతున్నామో ఆ న్యూస్ క్లిప్ పోస్ట్ చేస్తానన్నమాట యూట్యూబ్ ఛానెల్‌లో. సో, ఓకే. అది ఎవ్రీడే, ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఫ్రీక్వెంట్ ఓకే. లేదు. నే నేను మెయిన్‌లీ యూట్యూబ్ ఆర్ పాడ్‌కాస్ట్‌కి ఫస్ట్ థింగ్ అదే. కొంచెం ఆబ్వియస్‌లీ బీయింగ్ టెక్స్ట్ ఇప్పుడు నేను ఒక పోస్ట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కన్నా పాడ్‌కాస్ట్‌కి చాలా టైమ్ స్పెండ్ చేయాలి. కంపేర్ చేసుకుంటే. ఒకటి ఏమనుకుంటారంటే నేను అప్పట్లో 7 అవర్స్, 8 అవర్స్ బీయింగ్ టెక్స్ట్ పేజ్ మీద స్పెండ్ చేసేవాడిని గానీ యాక్చువల్లీ అవసరం లేకుండా ఎక్కువ స్పెండ్ చేసేవాడిని. అంత అవసరం లేదు. యాహ్! కానీ నేను ఒకవేళ చేయకూడదు అనుకుంటే చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్ డే 30 మినిట్స్ స్పెండ్ చేస్తాను అంతే బీయింగ్ టెక్స్ట్ మీద. ఇప్పుడు యాహ్! మీరు చూసే కంటెంట్ ఇది అంతా నేను జస్ట్ 30 మినిట్స్ ఎఫర్ట్ నాకు పర్ డే చెప్పాలంటే. సో, అదేంటంటే ఎప్పుడైనా ఆహ్, ఇనీషియల్‌లీనే ఎక్కువ స్పెండ్ చేస్తాం టైమ్.
అవును. నేను మధ్యలో ఆ 4 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా! దాని తర్వాత నేను మళ్ళీ ఈ పద్ధతి ఇయన్నీ మార్చుకోవడం వల్ల అదొక ఎఫెక్ట్. ఓకే. సో, ఓకే. కొన్ని చేంజెస్ చేయడం వల్ల అదొక ఎఫెక్ట్. మెయిన్ ఏంటంటే నేను బీయింగ్ టెక్స్చర్ స్టార్ట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మనకి న్యూస్ ఫాస్టెస్ట్ వేలో ఎళ్ళాలని చెప్పని. అంటే ఆ! ఇప్పుడు ఆ! మీమ్‌లాగా ఆ! ఫాస్ట్‌లో వెళ్ళిపోవాలి. ఇప్పుడేంటంటే ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ స్క్రోల్ చేసినప్పుడు బీయింగ్ టెక్స్చర్ పోస్ట్ వస్తది. రాగానే ఆ హెడ్‌లైన్ 3 ఆర్ 4 లైన్స్ ఉంటది. అలా చూడగానే మ్యాటర్ ఏంటో అర్థమైపోద్ది. ఇంకా అంతకు మించి ఒకవేళ బై చాన్స్ దాని మీద ఇంకా ఇంట్రెస్టెడ్ అయితే గూగుల్ చేసి వెతుక్కుంటారాళ్ళు. కానీ ఆళ్ళకి మ్యాటర్ ఏంటో అర్థమైపోతుంది ఆ పాయింట్‌లో. నాకేంటంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ నేను స్పెండ్ చేయాలి. వ్యూవర్ కూడా లీస్ట్ అమౌంట్ ఆఫ్ స్పెండ్ చేయాలి. కానీ మ్యాటర్ కన్వే అయిపోవాలి. నేనేంటంటే ఇన్‌కమ్ సోర్సెస్ గురించి చూడట్ల. అందుకని నేనసల మేబీ నే నేనేంటంటే ఇప్పుడు బీయింగ్ టెక్స్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక సైడ్ ఇన్‌కమ్ కింద నేను దీన్ని పెట్టుకోవాలి. బీయింగ్ టెక్స్ట్ గాని, ఒక సైడ్ బిజినెస్ కింద గాని ఓకే. అలా యాహ్! ట్రై చేసుంటే మేబీ యూట్యూబ్ ఇవన్నీ ట్రై చేసేవాడినేమో. నేను ఎప్పుడు బీయింగ్ టెక్స్ట్ అనేది సైడ్ ఇన్‌కమ్ కింద చూడలేదసలు. నేనెప్పుడు ప్రమోషన్స్ కూడా చేయనసలు. బీయింగ్ టెక్స్ట్‌లో అసలు ఒకసారి కూడా ప్రమోషన్ చేయలేదు నేనెప్పుడు. ఓకే. అంటే ఒక లాస్ట్ చేశాను. ప్రమోషన్ యాక్చువల్లీ స్టార్టింగ్‌లో చేసేవాళ్ళం. ఏదో కొత్తలో ఏదో మనకనిపిస్తూ ఉంటది కదా! సడెన్‌గా ఎవరో అడిగితే ఏంటి మన పేజ్‌కొచ్చి ఎవరో డబ్బులిచ్చి చేస్తానంటే అసలు ఇదే అనే ఫీలింగ్ క్రియేట్ తోటి స్టార్టింగ్ ఒక కొన్ని మంత్స్ చేశా. అది కూడా ఓన్లీ రిలవెంట్‌వే చేసేవాడిని. ఏది పడితే అది చేసేవాడిని కాదు. తర్వాత మనకు అవసరం లేదు అంత ఇప్పుడు ఆ సైడ్ ఇన్‌కమ్ మీద రిలై అయ్యేంత అవసరం లేదు. వద్దులే మనకి మెయిన్ కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం. ఇంకా సైడ్ ఏదో పార్ట్నర్‌షిప్‌లు ఇవి అవి అన్నీ వద్దులే. ఇప్పుడు మొన్న అనుకున్నట్టు గీతం ఈవెంట్ ఆర్గనైజర్స్‌కి ఇది అనుకున్నాం గదా! ఇది కొలాబరేషన్ గీతం వాళ్ళతోటి. మనీతో సంబంధం లేకుండా అలాంటి ఏదో డిజిటల్ పార్ట్నర్స్ కింద మేము వాళ్ళ గురించి ఏదో ప్రమోట్ చేస్తే వాళ్ళు ఆ ఈవెంట్‌లో పెద్ద బ్యానర్‌లో మా లోగో పెట్టేలాగా డిజిటల్ పార్ట్నర్స్ కింద పెట్టాలి. ఇలాంటివి నాకు ఇంకా ఎక్సైట్ అవుతాయి. బేసిక్‌లీ ఏదో మనీతో ట్రాన్సాక్షనల్‌గా జరిగేదానికన్నా ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో, గీతం నేను ఒకటి ఆహ్, యునైటెడ్ యు టెక్ మీట్ ఒకటి. సెంటినియా మోడల్, యునైటెడ్ సెంటినియా. మోడల్స్, యునైటెడ్ నేషన్స్ ఈ 2 చేసాం బేసిక్‌లీ. సో, ఇలాంటియయితే చేయాలనిపిస్తది గానీ, సైడ్ ఇన్‌కమ్ కింద మేబీ నేను స్టూడెంట్ అయితే ఇప్పుడు గౌతమ్ ఇన్ఫర్మాటిక్ చేస్తున్నాడు. దాంట్లో వాడు చేస్తాడు ప్రమోషన్స్. ఎందుకు వాడు స్టూడెంట్ కాబట్టి వాడికి సైడ్ ఇన్‌కమ్ వస్తే బేసిక్‌లీ స్టూడెంట్ టైమ్‌లో చాలా యూజ్ అవుతది. ఆ సైడ్ ఇన్‌కమ్ అనేది చాలా యూజ్ అవుతది. అవును. నాకు ఆ సైడ్ ఇన్‌కమ్ మీద కన్నా చేద్దాం అనుకున్న పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను బీయింగ్ టెక్స్ట్‌ని అలా రన్ చేస్తున్నా. మేబీ ఆ యూట్యూబ్ స్పేస్ నేను ఆ టైమ్ స్పెండ్ చేద్దాం నేను ఒకవేళ దీన్నొక సైడ్ బిజినెస్ కింద చూసుంటే ఆ ఎక్స్‌ట్రా టైమ్ ఏదైతే స్పెండ్ చేస్తున్నానో దాని మీద ఎఫర్ట్ పెట్టేవాడినేమో. నేను దీన్ని అలా చూడట్లేదు కాబట్టి నాకు ఆ ఎక్స్‌ట్రా టైమ్ వేస్ట్ అనిపించింది. ఓకే. అందువల్ల ఓకే. మెయిన్ ఈ సింపుల్ దీంట్లో ఎళ్తున్నా అన్నమాట ప్రెజెంట్. అండ్ ఈ బీయింగ్ టెక్స్చర్ జర్నీ నిన్నెలా ట్రాన్స్‌ఫార్మ్ చేసింది? అంటే ఇదివరకు మనం నా యూట్యూబ్ జర్నీ నాకెలా ట్రాన్స్‌ఫార్మ్ చేసిందంటే, ఇదివరకు నేను న్యూస్ తెలుసుకునేవాడిని. కానీ యాహ్! ఎవ్రీ డే అంత అప్ టు డేట్ ఉండేవాడిని కాదు. టెక్ మీద గానీ, యాహ్! ఏ జనరల్ న్యూస్ మీద గానీ. కానీ ఆ! అది ఇప్పుడు నాకు ప్రతీదీ అంటే ఇప్పుడు దాని బ్యాక్ స్టోరీ తెలుసు. నిన్నేం జరిగిందో తెలుసు. రేపేం జరగబోతుందో ప్రిడిక్షన్ కూడా చేస్తున్నా. అంటే నన్నంత ఇంప్రూవ్ యాహ్! చేసింది పర్సనల్లీ. సో, యెస్. అలాంటి టేక్ అవేస్ నీకేమున్నాయి బీయింగ్ టెక్స్చర్ జర్నీ నుంచి? హానెస్ట్‌లీ ఒకవేళ బీయింగ్ టెక్స్చర్ లేకపోతే ఇండియా న్యూస్ నేను ఫాలో అయ్యేవాడిని కాదు. నేను యూఎస్‌లో ఉంటున్నాను. నేను ఇండియాలో ఉండట్లేదు. సో, బేసిక్‌లీ ఏంటంటే నేను యూఎస్‌కొచ్చిన కొత్తలో మేబీ నేను యూఎస్‌కొచ్చిన ఫస్ట్ 1 ఇయర్‌లో నాకు బీయింగ్ టెక్స్చర్ లేదు. బేసిక్‌లీ యూఎస్ వచ్చిన 1 ఇయర్ తర్వాత నేను బీయింగ్ టెక్స్ట్ స్టార్ట్ చేశా. సో, ఆ ఫస్ట్ 1 ఇయర్‌లో నాకు ఇండియాలో ఏం ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి, లేకపోతే ఇండియాలో ఏం న్యూస్ జరుగుతుంది, ఏది అస్సలు ఐడియా ఉండేది కాదు. ఇండియాలో ఎవరో ఏదో ఫోన్‌లో ఏదో చెప్తే తప్ప, ఓహో! అవునా! అనే టైప్‌లో ఉండేదన్నమాట. అసలా ఇండియా గురించి ఆ 1 ఇయర్ కట్ అయిపోయింది బేసిక్‌లీ. ఈ ఓకే. బీయింగ్ టెక్స్చర్ స్టార్ట్ చేసాక, అది చేసాక ఈ న్యూస్ ప్రతి యాస్పెక్ట్‌లో న్యూస్ ఫాలో అవటం గాని, ఒకటేంటంటే బీయింగ్ టెక్స్ట్ వల్ల నేను నేర్చుకుంది, లేకపోతే చేసింది ఏంటంటే ఒకటి, ఇది కామన్ కంటెంట్ కోసం ఎలాగో న్యూస్ ఫాలో అవుతుంటాము. అది బై డిఫాల్ట్ దాని ద్వారా వచ్చే నాలెడ్జ్ అది వేరే. అది కామన్ థింగ్ అది. ఇంకోటేంటంటే ఎడిటింగ్ స్కిల్స్ అనేది నాకు బీయింగ్ టెక్స్చర్ స్టార్ట్ చేయకముందు జీరో. అసలు నాకు ఎలా ఎడిట్ చేయాలో కూడా రాదు. నాకు మహా అయితే సేమ్. గ్యాలరీ యాప్‌లో నాకు ఫోటోస్ కూడా. క్రాప్ చేసి ఇవ్వడం అదొకటి వరకేనా. నేర్చుకున్నా. నేను గూడా అదొకటి నేర్చుకున్నా. అదే. సో, బేసిక్‌లీ అంతకు మించి పెద్ద ఎడిటింగ్ ఏమి వచ్చేది కాదు. బీయింగ్ టెక్స్ట్ వల్ల అది బేసిక్‌లీ నేనెక్కడ యూట్యూబ్‌లో చూడలేదు, ఇది చూడలేదు. మనం యాప్స్ వాడగా మనకే అర్థమవుతది కదా! సో, ఆ స్టైల్‌లో ఎడిటింగ్ గాని, ఇది గాని ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ బాగా అలవాటయింది. అది పక్కన పెడితే ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్వరికీ అసల ఇలాంటి ఒక పబ్లిక్ స్పేస్‌లో లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన పోస్ట్ ఒక ఒక 30,000, 50,000 వాళ్ళు చూస్తున్నారు. దాని కింద
ఒక మనకి 100, 200, 300 కామెంట్లు వస్తున్నాయి. మనకి డిఎమ్స్లో ఒక 500 డిఎమ్స్ వస్తున్నాయి. నేను ఫస్ట్ 50,000 ఫాలోవర్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కటి చూసేవాడిని, ప్రతి ఒక్క కామెంట్ చూసేవాడిని, ప్రతి పోస్ట్కి ఎన్ని లైక్స్ వస్తున్నాయని చూసేవాడిని, డిఎంలో ప్రతి డిఎంకి రిప్లై ఇచ్చేవాడిని. సో నాకు డిఎమ్స్లో ఆల్మోస్ట్ మేబీ నేను ఈజీలీ 1000+ వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉంటాను, మేబీ బీయింగ్ టెక్స్చర్ వల్ల. అందులో ఏంటంటే వాళ్ళు చెప్పే వ్యూస్, వాళ్ళు ఏ రకంగా అనుకుంటున్నారు, నేను కొన్ని విధంగా ఇప్పుడు ఈ పోస్ట్ డిజైన్లో కానీ ఇట్లో కానీ కొన్ని వీళ్ళు ఎవరు ఫాలోవర్స్ ఇచ్చిన ఐడియాస్ ఉంటాయి. బ్రో ఇది ట్రై చెయ్యి, ఇది ఉపయోగపడద్దేమో, ఇది ట్రై చెయ్యి, ఇలా ట్రై చేస్తే ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ కొన్ని ఉంటాయి. ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఇలాంటి న్యూస్ చెయ్యి, ఇది బాగా ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది షేర్ చేయ బ్రో అని వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళ ఐడియాస్ నుంచి కొన్ని నేర్చుకుని నేను నార్మల్గా నేను చేసే ప్రాసెస్లో నేను చేసుకుంటూ ఇంతమందితో ఇంటరాక్షన్ ఉంటుంది చూసావా, ఇది ప్రాబబ్లీ ఇలాంటి పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళకి తప్ప నార్మల్గా జనరల్గా లైఫ్ అంటే జస్ట్ జాబ్ చేస్తూ నార్మల్గా వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండదు. కరెక్ట్. దేనికి 6 months బ్యాక్ నాకు కూడా అసలు నా వాయిస్ ఎవడింటాడు, 2-3 ఎపిసోడ్లు చేసి ఇప్పుడు మా అయితే 10 మంది 100 మంది వింటే చాలే అనుకుని స్టార్ట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ వీక్ 10K టచ్ అయింది. 31 కంట్రీస్లో వింటున్నారు నా పాడ్కాస్ట్. కొన్ని కంట్రీస్ అసలు ఏంటో కూడా తెలియదు. ఉగాండా నుంచి నాకు ఒక ఆడియన్స్ ఉంది తెలుసా నీకు, నమ్ముతావా? తెలుగు అమ్మాయి, అది కూడా. ఆ అమ్మాయి నన్ను రీచ్ అయ్యి ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ స్టోరీ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది. నాదేంటంటే ఐఎమ్ ఓపెన్ టు ఎనీవన్, ఎవరన్నా నా ప్లాట్ఫామ్లో స్టోరీ షేర్ చేయాలి అంటే దే కెన్ పింగ్ మీ అనమాట. ఇఫ్ ఐ హెల్త్ కనెక్టెడ్ నేను స్టోరీ చేస్తాను వాళ్ళతో, అంటే వాళ్ళ స్టోరీని నేను బయట పెడతాను అనమాట. సో వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీ అవ్వాలి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, లేదా మినిమం ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఈ కొటేషన్స్ లేవు నాకు. వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే చాలు నాకు. అంటే నాకు నచ్చాలి వాళ్ళ స్టోరీ, ఏదో టచ్ అవ్వాలి, లేదా వాళ్ళు చేసే కాంటెంట్ నచ్చాలి, లేదా ఇది ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండాలి. లేకపోతే ఊరికనే వచ్చి సొల్లు పెట్టేస్తే బాగోదు కదా. ముందు నేను ఎంగేజ్ అవ్వాలి. సో అలా ఉగాండాలో ఒక తెలుగు అమ్మాయి రీచ్ అయింది, తనతో ఒక ఎపిసోడ్ చేశాను. అదే అంటున్నా. సో మనకు ఆ కనెక్షన్స్ అనేవి రావు కదా అసలు. మనం మామూలుగా మన లైఫ్ లో కామన్ గా వెళ్ళిపోతే మనకి కనెక్షన్స్ రావు, చాలా మంది థాట్స్ ఉండవు, చాలా హై వేరే లెవెల్. దేనివల్ల అదే అంత మందితో కనెక్షన్స్ అనేవి మనకి ఇంపాసిబుల్. సో బీయింగ్ టెక్స్ట్ అనేది ఇప్పుడు ఉంది. నేను కొత్తలో ఏదైనా ఒక స్టోరీ పెట్టాలన్నా సింపుల్ గా నాకు అనిపించిన థాట్, లేకపోతే పోస్ట్ వరకు ఓకే. న్యూస్ అనేది కామన్, మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మనం జస్ట్ మెసెంజర్ లాగా అక్కడెక్కడో తీసుకుని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం అంతే, మనదే ఉండదు. అంతే. స్టోరీలో నేనేంటంటే ఏదైనా ఒక టెక్ గురించి నా ఓన్ థాట్స్, లేకపోతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రిలీజ్ అవుతుందంటే దీని మీద ఎందుకు హైప్ ఉందనే టైప్ లో కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న Q&Aలో పెట్టా, ఏది OnePlus Hasselblad వీడికి ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏంటి యూజ్ అని చెప్పేసి అనే టైప్. సో డ్రోన్స్ చేయాలనుకుంటున్నారు తర్వాత అని నేను అనుకున్నాను అనమాట, నా ప్రెడిక్షన్. సో అదే ఇలాంటి థాట్స్, మన ఓన్ థాట్స్ పెడితే ఇప్పుడు నేను పెట్టే స్టోరీకి 25,000 వ్యూస్ వస్తాయి యావరేజ్ గా, 20,000-25,000 వ్యూస్ వస్తాయి. అది అంటే మనం ఒక పాయింట్ ఏదో చెప్తే దాన్ని 20,000-25,000 మంది చూస్తున్నారా అనే ఫీలింగ్ ఉంటుంది సార్. ఆడియో లాంచ్ లో మనం మాట్లాడుతున్నట్టే ఉంటుంది. బేసిక్లీ వాళ్ళందరినీ ఒకవేళ ఒక స్టేడియంలో ఊహించుకుంటే 25,000 మంది అంటే, ఇప్పుడు ఆడియో లాంచ్ లో ఒక క్రౌడ్ కి మనం అడ్రస్ చేస్తాం, వాళ్ళ క్రౌడ్ కూడా అంతే ఉంటది మాక్సిమం, ఎందుకంటే క్రౌడ్ కెపాసిటీ ఉంటది కదా వెన్యూలో. 25,000-150,000 పీపుల్ మాక్సిమం క్రౌడ్ కెపాసిటీ ఉంటుంది ఆడియో లాంచ్ లో. సో ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు స్టాటస్ పెట్టినప్పుడల్లా ఒక ఆడియో లాంచ్ చేస్తున్నావు నువ్వు. ఎగ్జాక్ట్లీ. మనం ఆ ఫీల్ ఉంటుంది చూసావా, అంటే మనం చెప్పేది ఇంతమంది చూస్తున్నారా అంటే దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళ రిప్లైస్ తోటి అంటే దానికి తగ్గట్టు అంటే ఒక డిస్కషన్ అవుతుంది కదా. నేను చెప్పిన దానికి ఇది కరెక్టే, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని టైప్ డిస్కషన్ అవుతుంది చూసా. నాకు ఆ డిస్కషన్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఎప్పుడంటే నాకు ఈ టెక్ పిచ్ వల్ల ఏంటంటే ఎవరితో నాకు చాలా లిమిటెడ్గా ఉంటుంది ఎవరితో డిస్కస్ చేయాలంటే. అంటే ఏంటంటే ఇప్పుడు అందరికీ టెక్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు కజిన్స్ తోటి వీళ్ళతో టెక్ గురించి మాట్లాడాలంటే, నాకు చెప్పాలంటే నా కజిన్స్ మొత్తంలో గౌతమ్ తప్ప ఎవరు లేడు నాకు టెక్ గురించి మాట్లాడటానికి. అంటే ఒక జనరల్ డిస్కషన్ లాగా సరదాగా మాట్లాడుకుని ఈ స్టైల్లో చేయడానికి. సో ఆ టైంలో ఆడగోడు లేడు, ఎందుకంటే ఆడప్పుడు ఇంకా చిన్నపిల్లడు నేను బీటెక్ టైంలో. సో అప్పుడు ఆడగోడు లేడు. సో నేనేంటంటే ఫ్రెండ్స్ లో చాలా లిమిటెడ్ గా కొంతమంది ఉండేవారు టెక్ అంటే ఇంట్రెస్ట్ అనేది. వాళ్ళతో ఏదో అప్పుడప్పుడు మాట్లాడటం ఆ స్టైల్ ఉండేది.
పేజ్ వచ్చాక నాకు ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే ఒక స్టోరీ పెడుతున్నాను, దానికి ఒక 10 మంది 50 30 మంది 50 మంది రిప్లైలు ఇస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ డిస్కషన్ ఏదైతే ఉందో నాకు అలా జస్ట్ అలా అనుకుంటే చాలు ఆ డిస్కషన్ వస్తుంది మనకి. అలా అనుకుంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంటే దాని మీద ఒక పోస్ట్ పెట్టాను. తెలుసుకుంటావు దాంట్లో నుంచి, లేదా వాళ్ళు తెలుసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఆ డిస్కషన్ అయితే ఈజీగా జనరేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు బీయింగ్ టెక్స్టర్ ఫాలో అయిన వాళ్ళు మేబీ 90% టెక్ ఇంట్రెస్ట్ అయితే తప్ప ఫాలో అవ్వరు. 80 to 90% టెక్ ఇంట్రెస్ట్ మీద ఫాలో అవుతారు. చాలా తక్కువ మంది నాన్ న్యూస్ మీద మేబీ నాన్ టెక్ మీద ఫాలో అవుతారేమో, కానీ మాక్సిమం టెక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు. సో ఏంటంటే వీళ్ళందరినీ కలిపి ఒక కమ్యూనిటీ కింద చేసాం కదా మనం. రేపు పొద్దున్న ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టామంటే మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి బయట వాళ్ళతో. ఇప్పుడు OnePlus హ్యాసెల్బ్లాడ్ గురించి ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద నేను ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాను అనుకో. ఇప్పుడు బయట వాళ్ళతోటి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి OnePlus హ్యాసెల్బ్లాడ్ అని మారితే వాళ్ళకి హ్యాసెల్బ్లాడ్ అంటే ఏంటని అడుగుతారు ఫస్ట్. అవును. ఇదే నేను బీయింగ్ టెక్స్ట్ లో పోస్ట్ పెట్టాను అనుకో, కామెంట్స్ లో మొత్తం అందరూ బేసిక్లీ అందరూ టెక్ కమ్యూనిటీ అంతా ఒక దగ్గర ఉన్నారు కాబట్టి అది ఎందువల్ల ఆ పార్ట్నర్షిప్ మంచిదా కాదా, ఉంటే ఏంటి, ఇది ఆ డిస్కషన్ అంతా కామెంట్స్ లో అవుతుంది. సో ఈ కమ్యూనిటీని అంతా గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకురాగలిగాం అనే ఫీలింగ్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఆ ఫీలింగ్ అయితే మనం అనుకున్నప్పుడు మనం జస్ట్ అలా షేర్ చేద్దాం అనుకుంటే మనకు బోల్డ్ మంది ఉంటారు మాట్లాడేవాళ్ళు అనే ఫీలింగ్ అన్నమాట. అది నీకు వచ్చిన రెస్పాన్సెస్ లో, అంటే నువ్వు స్టార్ట్ చేసిన అటెంప్ట్ కి కొన్ని రెస్పాన్సెస్ అనిపిస్తాయి కదా, ఐఎమ్ హ్యాపీ అంటే గ్లాడ్ ఐ డిడ్ దట్, గ్లాడ్ ఐ స్టార్టెడ్ దిస్ అనిపించిన రెస్పాన్సెస్ 1-2 ఏమైనా షేర్ చేసుకోగలవా? నేను యాక్చువల్లీ ఎప్పుడైనా వీలైతే చూడు #BeingTexter_giveaway అని ఆ హ్యాష్ ట్యాగ్ ఓపెన్ చేస్తే ఒక 3-4 పోస్ట్ ఉంటాయి. నేను కొన్ని గివ్ అవేస్ చేశా స్టార్టింగ్ లో. అంటే వేరే వాళ్ళతో వాళ్ళు ఎవరో ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నారంటే నా ప్లాట్ఫామ్ ద్వారా సింపుల్ గా బేసిక్లీ ఇద్దాం అనుకున్న వాళ్ళని, కావాల్సిన వాళ్ళని కనెక్ట్ చేయడం అన్నమాట. బేసిక్లీ గివ్ అవే అంటే అక్కడ మనీ కూడా ఏమి ఉండేది, మనీ కూడా ఏం లేదు. సో నేనేం చేసామంటే జనరల్లీ గివ్ అవేస్ అంటే కామెంట్స్ లో ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేయండి ఇది అంటారు కదా, అంటే ఫాలోవర్స్ వస్తారు గివ్ అవే ద్వారా అని చెప్పేసి. నాకు గివ్ అవే ద్వారా గివ్ అవే ఇవ్వాలని ఉంటుంది అంతే. దానివల్ల ఫాలోవర్స్ ని క్యాష్ చేసుకుంటా అనేది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేనేం పెట్టేవాడిని అంటే కామెంట్స్ లో వాళ్ళని ఎవరిని ట్యాగ్ చేయక్కర్లేదు, బీయింగ్ టెక్స్చర్ మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్లేదు. ఏదైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఏం లేదు. మీరు ఏ విధంగా మేము ఇంప్రూవ్ అవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చని ఏంటి, ఏ రకంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా మీరేమి అంటే ర్యాండమ్ పిక్కర్ కాబట్టి కామెంట్ ఏమి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మిమ్మల్ని పిక్ చేయడం అన్న టైప్ లో ఏం కాదు, ఏదైనా ఫీడ్బ్యాక్. సో అది చేయండి అని చెప్పేసి అని పెట్టా. ఇది ఆల్మోస్ట్ 3 times చేసినట్టున్నాను. 3 times ఇదే. ఆ కామెంట్స్ 900-800+ కామెంట్స్ వచ్చేవి. గివ్ అవే కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ కామెంట్స్ వస్తాయి. నేను ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒక లైన్ పెడితే చాలన్న, ఫీడ్బ్యాక్ ఒక లైన్ పెడితే చాలన్న, మరీ పారాలు ఏం పెట్టక్కర్లేదు, ఒక లైన్ పెడితే చాలన్న. వచ్చిన కామెంట్స్ లో 70% మినిమం 7-8 లైన్స్ తోటి ఉన్నాయి. 70% కామెంట్స్ మినిమం 5+ లైన్స్ కామెంట్స్. అంటే అవసరం లేకుండా వాళ్ళ ఏంటి అసలు మీ పేజ్ ఎందుకు బెస్ట్, అసలు మీరు ఎంత బాగా చేస్తున్నారు, ఇది బాగా చేస్తారని చెప్పేసి అని వాళ్ళందరూ కామెంట్స్ లో కొన్ని చాలా ఎమోషనల్ గా పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అసలు ఆ కామెంట్స్ చూస్తే ఇది చాలు, ఈ కామెంట్స్ చూస్తే చాలు నాకు. అసలు కేవలం ఆ గివ్ అవే పోస్ట్ కింద కామెంట్స్ చూసినందుకు చాలు, నాకు ఇంకా ఇంతకు మించి ఏం అక్కర్లేదు, నేను చేయాలనుకున్నా చేసేసాను అనే ఫీలింగ్ అనమాట. అంటే ఏంటంటే ఇంతకుముందు ఎక్కడెక్కడో వెతికేవాళ్ళం, అసలు ఈ న్యూస్లు ఏమి దొరికేవి కాదు. ఇప్పుడు అన్ని డైరెక్ట్ గా ఒక దగ్గరే ఉన్నాయి, ఒక దగ్గరే దొరుకుతున్నాయి నాకు, న్యూస్లు అన్ని ఒక దగ్గరే దొరుకుతున్నాయి. లేకపోతే నేను ఎవరికో డిఎం చేసి వాళ్ళకి ఏదో టెక్ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేయడం వల్ల, బ్రో నువ్వు ఆ రోజు అది చెప్పావు గుర్తుంది, ఆ డిఎం లో అలా మెసేజ్ చేసి ఇలా మెసేజ్ చేసావు, అది చేయడం వల్ల నాకు ఆ రోజు ఇలా జరిగింది నువ్వు అప్పుడెప్పుడు. ఇంకోటి ఏంటంటే నేను మనం ఇక్కడ జాబ్ సర్చ్, యుఎస్ లో జాబ్ సర్చ్ ఇవన్నీ చూసున్నాం కదా, జాబ్స్ తెచ్చుకుంటాం. ఆ స్టైల్లో కూడా ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేసేవాడు అనమాట. అంటే జాబ్ స్టైల్లో ఇక్కడ ఏం చేయాలి, నేను ఈ టెక్నాలజీలో చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలంటే అట్లా చెప్పడం, అలాంటివి కొన్ని తెలిసిన వాటికి చెప్పాను. ఓన్లీ సిఎస్ రిలేటెడ్, మిగతా మనకు ఐడియా లేదు. అవి చెప్పేటప్పుడు నువ్వు అలా చెప్పడం వల్ల, నువ్వు ఆ రోజు అలా చెప్పడం వల్ల నేను అలా చేశాను, నాకు ఈ జాబ్ వచ్చిందని, ఇలాంటి కామెంట్లన్నీ అలా చూస్తుంటే అసలు ఆ ఫీలింగ్ అసలు నాకు తెలిసి ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అలాంటి కామెంట్స్ అలాంటి ఫీలింగ్స్ రావేమో. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే #BeingTexter_giveaway అని కొట్టి ఆ పోస్ట్ కింద కామెంట్స్ చూసారు, క్లియర్ అర్థమైపోతుంది.
నిన్న నేను కూడా సేమ్ ఇదే నాస్టాలజియా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను క్యూఎండే హ్మ్. పెట్టా. ఫస్ట్ టైం క్యూఎండే. అది కూడా ఎందుకు ఓకే. 10K స్ట్రీమ్స్ వచ్చినాయి. లాస్ట్ వీక్ బ్రేక్ తీసుకున్నా అనుకోకుండా. టైం కుదరలా. ఓకే. సో, ఎపిసోడ్ లేదు. నేనే సరే ఎపిసోడ్ లేదు అని పెట్టడం బదులు, ఎపిసోడ్ బదులు ఐ వాంటెడ్ టు టాక్ టు యూ బికాస్ ఆఫ్ దిస్ అకేషన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఏదో క్యూఎండేలా పెట్టా. ఓకే. ఎవడో పెట్టాడులే మహా అయితే 5, 10 మంది పెడతారు. అసలు ఎవడు ఇంటరాక్ట్ అవ్వడు. నా హ్మ్. పేజ్‌లో ఇంటరాక్షన్స్ తక్కువ. ఎందుకంటే నేను ఓకే. కంటెంట్ అంత కాన్స్టెంట్‌గా పోస్ట్ చేయను. ఓకే. వీకెండ్‌లో అంటే వీక్లీ 1 డే ఈజ్ ఈక్వల్ టు 1 థీమ్ అని పెట్టుకున్నా నేను. ఎందుకు నాకు ఓకే. అంతవరకు టైం పెట్టగలను కాబట్టి. సో, ఓకే. కాబట్టి ఇంటరాక్షన్ తక్కువుంటుంది. అండ్ స్టేటస్ ఏమో నేను మీడియా పేజ్‌లో రన్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన నాకు అనిపించిన ఇన్‌స్పైరింగ్ కోట్ గాని ఇట్లా స్టార్ట్ చేయడం వలన కొంచెం ఓకే. తక్కువగుండేది. కానీ నిన్న ఓకే. నా పేజ్ హిస్టరీలో ఎవడు అంతమంది చూడలే స్టోరీ. అంతమంది చూసారు. అన్ని రిప్లైలొచ్చినాయి. ఓకే. కంగ్రాట్స్ అంటాడు. ఇంకొకడు లైవ్ ఎక్కువరా, క్యూఎండే ఎక్కువరా అంటాడు. క్యూఎండే లైవ్ 2 చేయమంటాడు. ఇంకా పోల్ పెట్టా. అరే! ఆ! ఇంతమంది క్యూఎండే లైవ్ అని అడుగుతారు నాకు తెలీదు. హ్మ్. ఎంతమందికి ఏది కావాలి అని చెప్పి ఆడ పెడితే మెసేజ్‌లొచ్చాయి. వి వాంట్ బోత్ అని. ఆ! పోల్ ఆన్సర్ చేయలా. వి వాంట్ బోత్ అని మెసేజ్‌లొచ్చాయి. పోల్ ఆన్సర్ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా కామెంట్‌లు కూడా అంతమంది పెట్టలా. అంతమంది ఆన్సర్ చేసారు పోల్. అబ్బా! కానీ హైయెస్ట్ అదే ఇంటరాక్షన్ జరిగింది. నిన్న ఇట్ వాస్ సూపర్ టచింగ్ అన్నమాట నిన్న. క్యూఎన్ఏలో గూడా అంటే డీఎమ్స్ ఉంటాయి. కానీ ఎందుకో తెలీదు గానీ క్యూఎన్ఏకి చాలా రియాక్ట్ అవుతారు జనాలు. అది అదే అబ్జర్వ్ అర్థం చేశాను. కాదు. డీఎమ్స్‌లో పెద్ద ఎక్కువ వచ్చినా రాకపోయినా గానీ నేను నిన్న క్యూఎన్ఏ చేశాను గదా! సేమ్ ఇలానే ఫస్ట్‌లో ఏంటంటే ఒక 3000, 5000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కొంచెం క్యూఎన్ఏ అంటే ప్రతి క్వెషన్ చూసి అన్న టైప్‌లో ఉండేది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 80,000 దగ్గర ఫాలోవర్స్ ఉన్నప్పుడు నిన్న క్యూఎన్ఏ చేసినప్పుడు ఆల్‌మోస్ట్ 1000, 2000 ప్లస్ అది స్క్రోల్ చేస్తుంటే వస్తానే ఉన్నాయి మెసేజ్‌లు. అందులో పిక్ చేసుకోవాలంటే మనం మళ్ళీ ఏది పడితే అది పిక్ చేస్తే ఏ క్వెషన్ పడితే ఆ క్వెషన్ ఆన్సర్ చేస్తే మళ్ళీ అంత కరెక్ట్‌గా ఉండదు. మనకి ప్యూర్‌గా అంటే ఏంటంటే మళ్ళీ క్యూఎన్ఏ చదివే వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకున్నాం అనే ఫీలింగ్ ఉండాలి కదా! ఏదో ఫార్మాలిటీగా కరెక్ట్. అవును. చూసి అలా కాకుండా ఐదర్ నీ గురించి తెలుసుకోవాలి లేకపోతే ఏదైనా ఒక టెక్నాలజీ కాంటెంట్ రిలేటెడ్ గురించి క్వెషన్ తెలుసుకోవాలి. వస్తే ఆ కాంటెంట్ గురించి న్యూస్ తెలుసుకోవాలి. సో ఫాలోవర్స్ కూడా ఎడ్యుకేటివ్‌గా ఉండాలి కదా! అని చెప్పేసని దానికి తగ్గట్టు మళ్ళీ పిక్ చేస్తాం అన్నమాట అందులో. యాహ్! కానీ అదే సేమ్ నువ్వన్నట్టు మనకి ఆ క్యూఎన్ఏలో చాలా బా వస్తాయి ఇంటరాక్షన్స్ నేను అవి చెప్పేది కానీ. అదే. నిన్న క్యూఎండేలో నాది థీమ్ ఏం లేదు. 10K ఆహా! ఫాలోవర్స్ అయ్యారు అంతే. మాట్లాడాలంతే. అదే థీము. నేనేం మాట్లాడతా అనుకోలా. నా గురించి ఏం అడగను అనుకోలా. బట్ దానికే ఫినామినల్ రెస్పాన్స్ వచ్చింది. అంటే నేను యాహ్! అనుకున్న దానికన్నా చాలా రెస్పాండ్ అయ్యారు. నైస్. క్యూఎన్ఏ అందుకనే నేనెప్పుడు క్యూఎన్ఏ మాత్రం అవాయిడ్ చేయను. ఎప్పుడు మంత్లీ ఒకసారైనా ఎప్పటికైనా అలా రన్ చేస్తూ ఉంటాను. అందుకే ఇప్పుడు నేను పేజ్ మళ్ళీ స్టార్ట్ చేశాక చాలా మానేసానని చెప్పన్నాను కదా! స్టోరీస్ అవి అన్నీ తగ్గిచ్చేసానని చెప్పన్నాను కదా! అన్నీ తగ్గిచ్చాను గానీ క్యూఎన్ఏ మాత్రం ఆపలేదు. అది మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఓకే. ఓకే. ఇంకా ఈ కొత్తగా పేజ్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు అల్గారిథం స్టడీ చేశా అన్నావు గదా! నువ్వు గౌతమ్ ఆ! కలిసి. సో, హ్మ్. అల్గారిథం ఎలా వాడుకోవచ్చు? దాన్ని ఫాలోవర్స్ కోసం ఎలా గ్రోత్ చేసుకోవచ్చు? హ్యాష్ ట్యాగ్స్ ఎలా వాడొచ్చు? దాని మీద కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే యాహ్! వాళ్ళకి సో ఏంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనకి పోస్ట్ టెంప్లేట్ చూడటానికి అందంగా ఉండాలి. నువ్వు న్యూస్ ఎంత మంచిదైనా గానీ చూడటానికి అందంగా లేకపోతే వెంటనే అలా స్వైప్ చేసుకొని ఎళ్ళిపోతారు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే యూనిక్ నేమ్ ఉంటే బెటర్. అంటే నేమ్ యూనిక్‌గా ఉందనుకో, మన గూగుల్ సెర్చ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్చర్ అనే ఉంది. టెక్స్చర్‌కి డెఫినిషన్ లేదు. ఇదేంటిది డిక్షనరీ డెఫినిషన్ లేదు. సో, టెక్స్చర్ లేకపోతే బీయింగ్ టెక్స్చర్ అని చెప్పి కొడితే గూగుల్‌లో ఫస్ట్ లింక్ బీయింగ్ టెక్స్చర్ మా పేజే వస్తది. అది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అదేంటంటే మనకి ఆ యూనిక్ నేమ్ ఉండటం అనేది గాని, ఇంకోటేంటంటే ప్రతి సోషల్ మీడియాలో సేమ్ నేమ్ ఉండటం ఒకటి ఇంపార్టెంట్. ఇదేంటంటే బ్రాండ్ ఐడెంటిటీ అన్నమాట. లోగో ఇంపార్టెంట్. ఇక్కడ ఈ నేమ్ తోటి ఇయన్నీ స్టార్ట్ చేశాక మనకి రెగ్యులర్‌గా పెట్టేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేజ్ గాని, లేకపోతే మీమ్ పేజ్ గాని ఏదైనా గాని పెట్టినప్పుడు ఒక స్టాండర్డ్ టెంప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే జనాలు మ్యాటర్ కన్వే చేస్తే చాలు కదా! మ్యాటర్ కన్వే చేస్తే చాలు, అందంగా ఉంటే చాలు అనుకుంటారు మామూలుగా. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఫస్ట్ అందంగా ఉంటే ఇంపార్టెంట్ అనేది. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే టెంప్లేట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రేపొద్దున్న టెంప్లేట్ అనేది ఎంత బాగా వాళ్ళకి ఐడెంటిటీ మైండ్‌లో రిజిస్టర్ అవుతదంటే, మనం నేమ్ మార్చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్ మార్చేసి ఏదో డిఫరెంట్ నేమ్ తోటి ఉన్నా గాని స్క్రోల్ చేస్తున్నప్పుడు టెంప్లేట్ చూసి నీది ఏ పేజో వాళ్ళు గుర్తుపడతారు. మనకి అప్పుడప్పుడు నేమ్ లోగో మార్చేసినా గాని గుర్తుపడుతున్నారంటే టెంప్లేట్‌కి ఎంత పవర్ ఉందనేది అక్కడే అర్థమవుతది. మనకి కరెక్ట్. స్క్రోల్ చేస్తున్నప్పుడు. నాకేంటంటే ఇప్పుడు టెంప్లేట్ చేసినప్పుడు కూడా
చాలా మంది మేము చేసిన దానికి సిమిలర్ టెంప్లెట్స్ తోటి చాలా పేజెస్ వచ్చినాయి. అంటే సేమ్ ఆ లైన్ అని కానీ అది కానీ అది కానీ చాలా వచ్చింది. వాళ్ళందరూ మాకు డిఎమ్స్ లో చాలా మంది వేరే వాళ్ళు ఎవరు బ్రో మీ పేజ్ టెంప్లెట్ ని కాపీ కొట్టారు, మీ పేజ్ టెంప్లెట్ ని కాపీ కొట్టారు అని చెప్పారా అని వస్తున్నాయి. మా పేజ్ టెంప్లెట్ ని కాపీ కొట్టారని ఎలా అంటున్నారు? వాళ్ళకి ఆ టెంప్లెట్ డిజైన్ మా పేజ్ కి ఐడెంటిటీ ఫిక్స్ అయిపోయారు. అంటే చూడగానే ఈ స్టైల్ అనేది బీయింగ్ టెక్స్ట్ అనేది ఫిక్స్ అయిపోయారు. అంత ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరో ఏదో కొంచెం సిమిలర్ గా అనిపించినా కానీ మీది కాపీ అని చెప్పంటున్నారు. అంటే ఏంటి? ఒరిజినాలిటీ, ఆ టెంప్లెట్ ఒరిజినాలిటీ మనది అయిపోయింది కదా, మనకి అసోసియేట్ అయిపోయింది మన దానికని. అందుకని టెంప్లెట్ అనేది ఒకటి ఇంపార్టెంట్, బ్రాండ్ ఐడెంటిటీలో అదొక పార్ట్. అంతే, కాంటాక్ట్ లో యూనిక్ గా ఉండాలి, అది స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది బాగా వాడుకోవచ్చు. అంటే ఎలా ఉంటుందంటే హ్యాష్ ట్యాగ్స్ ని సరిగ్గా వాడుకుంటే 3000 4000 రీచ్లు వస్తాయి. ఇంకా బాగా వాడుకుంటే 20,000 30,000 రీచ్లు వస్తాయి. అదేంటంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయం యూజువలీ. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఏదో హ్యాష్ ట్యాగ్స్ వాడితే మంచిదని చెప్పేసి అని. ఇంకోటి ఏంటంటే అలాగని ఏ హ్యాష్ ట్యాగ్ పడితే ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ కూల్ అని చెప్పాను, దానికి హ్యాష్ ట్యాగ్ కూల్ అనే దానికి బోల్డ్ వస్తాయి మనకి. ఆ హ్యాష్ ట్యాగ్ కి 3 million 5 million 10 million ప్లస్ వస్తాయి. కానీ నీ బీయింగ్ టెక్స్చర్ కి రిలవెంట్ కాదు హ్యాష్ ట్యాగ్ కూల్ అనేది. మేబీ ఆ పోస్ట్ కి రిలవెంట్ ఏమో కానీ ఇప్పుడు టెక్ సైడ్ మనకి రిలవెన్స్ కావాలి కదా. మనకి ఏంటంటే టెక్ గురించి చూసే వాళ్ళకి మన పేజ్ కనపడాలి, లేకపోతే ఒక న్యూస్ గురించి చూసే వాళ్ళకి మన పేజ్ కనపడాలి. అంతేగాని ర్యాండమ్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ, ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి ర్యాండమ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టకూడదు కదా మనం. సో అదేంటంటే ఆ రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. అదొక పాయింట్, దానివల్ల చాలా రీచ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పోస్ట్లు స్టోరీలు ఎప్పుడు సేమ్ పెట్టద్దు. ఆల్రెడీ ఫీడ్ లో చూసినాడు అదే నేను స్టార్టింగ్ లో పెట్టాను. ఆబ్వియస్లీ మనందరికి ఏమి డైరెక్ట్ గా వెన్నతో పెట్టిన విద్యలాగా ఏం రాలేదు మనకి. ఆబ్వియస్లీ నేర్చుకుంటానే ఇదే పోస్ట్ పెట్టాము, స్వైప్ అంటే ట్యాప్ టు రీడ్ అని పెడితే ఎవడు చూసేవాడు కదా. అదే, సో బేసిక్లీ సేమ్ థింగ్ కాబట్టి వాళ్ళకి సిరాగా వస్తుంది. పోస్ట్ లో ఇప్పుడు పోస్ట్లే మళ్ళీ స్టోరీలో పెడితే స్టోరీస్ మ్యూట్ చేసి పాడుదొప్పుతారు. మనకేమో తర్వాత నిజంగా అవసరమైన స్టోరీలు పెట్టాలంటే చూడరు ఎవరు. సో ఆ డిఫరెన్స్ అయితే ఇంపార్టెంట్ చేయాలి. అంటే మేబీ నీకు ఒకవేళ డిస్కషన్ కావాలనుకుంటే కనుక పోస్టే స్టోరీగా పెట్టి మన థాట్స్ యాడెడ్ గా పెడితే పర్లేదు. అంటే ఒక టాపిక్ గురించి డిస్కషన్ టైప్ లో ఉంటుంది. జస్ట్ పోస్ట్ పెట్టేసి స్టోరీ పెట్టేస్తే, పోస్ట్ స్టోరీలో పెట్టేస్తే అంత నాకు తెలిసి అంత వర్కౌట్ అవ్వదు, అంత కరెక్ట్ కాదు అది. ఇదొకటి. ఇంకోటి, నేను ఇంతకు ముందు పర్టికులర్గా ఈ టైంలో చేస్తే బాగుంటుంది, ఆ టైంలో చేస్తే, మనం చాలా దగ్గర చదువుతాం ఈ టైంలో చేస్తే బాగుంటుంది రీచ్, ఆ టైంలో చూస్తే బాగుంటుంది రీచ్ అని. బీయింగ్ టెక్స్చర్ నేనైతే పర్సనల్గా ఏం ఫాలో అవ్వలేదు, అసలు ఫాలో అవ్వలేదు. నేను స్టార్టింగ్ లో ఫాలో అయ్యాను కానీ తర్వాత పోస్ట్ టైమింగ్స్ అనేది నేను అసలు ఎప్పుడు రీచ్ ఫాలో అవ్వలేదు. అది మేబీ బీయింగ్ టెక్స్చర్ కంటెంట్ న్యూస్ వల్ల కాబట్టి అలాగ అయ్యి ఉండొచ్చు. అంటే ప్రతి పేజ్ కి ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేయండి అని నేను అనను, అది పేజ్ కాంటెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో బేసిక్లీ న్యూస్ అంటే ఎప్పుడైనా న్యూసే కదా. అంటే ఇది లేట్ గా పోస్ట్ చేస్తే ఇంకా యాక్చువల్లీ డిసడ్వాంటేజ్ న్యూస్ కి ఎప్పుడు ఎర్లీగా పోస్ట్ చేయాలి కదా. సో నాకు ఆ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఈ టైంలోనే పోస్ట్ చేయాలి, ఆ టైంలో. నేను నైట్ 3 o'clock పోస్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నైట్ 1 o'clock పోస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. యా, సో అదే. ఇంకోటి ఏంటంటే టెంప్లెట్ లోనే మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ పెట్టడం బెటర్. అంటే అది ఏంటంటే డిజైన్ తో సింక్ అయ్యేలా పెడితే బెటర్. ఏదో పెట్టాలి కదా అని చెప్పేసి అని ఎక్కడో మూల మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని పెట్టడం కన్నా టెంప్లెట్ లో అంటే ఏంటంటే, ఒకటి మన పోస్ట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే షేర్ చేస్తారని ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే మనది స్క్రీన్ షాట్ తీసి వేరే దగ్గరైనా పెట్టచ్చు, వాట్సాప్ లో అయినా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సో నీ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి ఎక్కడో వేరే దగ్గర పెడితే అక్కడ చూసిన వాడికి కూడా నువ్వు ఎవరో తెలియాలి, నీ పోస్ట్ ఏంటో తెలియాలి, నువ్వు ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చిందో తెలియాలి. ఆ ఐడెంటిటీ క్రియేట్ చేసావు అంటే ఎక్కడ ఏ మీడియం ద్వారా వెళ్ళినా కానీ ఫైనల్లీ నీ దగ్గరికి రావాలన్నట్టు ఉండాలన్నమాట బేసిక్లీ. సో బేసిక్లీ మెయిన్ ఫాలో అయింది అయితే ఇవి. ఇంకోటి ఏంటంటే మాకు చాలా వరకు రీచ్ పోస్టులు బట్టి ఉంటుంది. పోస్ట్ అంటే ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ అన్ని బేస్ టెక్నిక్స్. ఆ పైన రీచ్ ఏమో కంటెంటే, ఆ పైన ఫాలోవర్స్ తీసుకొచ్చేదంతా కంటెంటే. ఈ కిందదంతా బేస్ ఎక్కడితో స్టార్ట్ చేయాలి, ఇప్పుడు నేను చెప్పిన బేస్ తో స్టార్ట్ చేయాలి. ఆ పైన అంతా కంటెంటే, ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నా దాన్ని బట్టి వస్తారు ఫాలోవర్స్, అంతకు మించి ఏం లేవు. సో మాకేమో మెయిన్ న్యూస్ అవడం వల్ల వైరల్ న్యూస్ కి ఎక్కువ వస్తారు, నార్మల్ న్యూస్ కి తక్కువ వస్తారు, రిలవెంట్ న్యూస్ కి ఎక్కువ వస్తారు. సో అది న్యూస్ బట్టి ఉంటుంది. న్యూస్ అనేది మన చేతిలో లేదు. మేము ఏంటంటే డైలీ వచ్చి ఒక 200-300 న్యూస్ లో
మన పేజ్కి ఏది సెట్ అవుద్ది అని చెప్పేసి అని, లేకపోతే మనం ఏ న్యూస్ పోస్ట్ చేస్తే బెటర్ అని చెప్పని ఆ టైప్ పిక్ చేసి వేయాలి. సో మాకేంటంటే అడిషనల్ గా పిక్ చేసే న్యూస్ బట్టి కూడా ఉంటుంది రీచ్ అనేది. సో ఆ న్యూస్ పిక్చర్ ఇప్పుడు అందరికి అందరూ న్యూస్ పోస్ట్ చేయరు కాబట్టి అది వేరే. ఇప్పుడు మీమ్ పేజెస్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు టాపిక్ మీద ఎంత కామెడీగా ఉంటే వాళ్ళు మేము అంత రీచ్ వస్తున్న టైప్ లో ఉంటుంది కదా. సో అది వేరే. అది బేసిక్లీ ఎవరి క్రియేటివిటీ అది. మా దగ్గరికి వస్తే మేము ఎంత మంచి న్యూస్ పిక్ చేసాం, ఏది పడితే అది పిక్ చేయక. మాది ఏంటంటే న్యూస్ ఒక 3 టైప్స్ ఆఫ్ న్యూస్ ఉంటాయి. ఒకటి ఇంపార్టెన్స్. ఈ న్యూస్ ఇంపార్టెంట్ అయితే మేము రీచ్ గురించి పట్టించుకోం. దీనికి బాగా రీచ్ రావాలి, బాగా రీచ్ రాకూడదు ఏం పట్టించుకోం. ఇది న్యూస్ ఇంపార్టెంట్, అందరికీ తెలియాలి అనేది అయితే నేను నార్మల్గా షేర్ చేస్తాను. సెకండ్ థింగ్ రిలవెన్స్. రిలవెన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మా దాంట్లో స్టూడెంట్ రిలేటెడ్ న్యూస్ ఎక్కువ పోస్ట్ చేయడం, అది రిలవెన్స్ అనేది ఇంకోటి. 3 ఎంటర్టైన్మెంట్ టైప్. ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ రిలేటెడ్ న్యూస్ కాదు, నార్మల్ న్యూస్ లోనే కొన్ని న్యూస్ ఫనీగా అనిపిస్తాయి చూసావా. అంటే ఎగ్జాంపుల్ లైక్ మింత్రా కాంట్రవర్సీ, అమెజాన్ బేసిక్లీ అదే అమెజాన్ లోగో కాంట్రవర్సీ, అలాంటివి ఫన్నీగా అనిపిస్తాయి చూసావా, అలాంటివి కూడా బాగా రీచ్ వస్తాయి. సో బేసిక్లీ మేము ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. 4th కేటగిరీ ఏంటంటే టిప్స్ అండ్ యాప్స్ పోస్ట్ చేసేవాడిని. ఈ మధ్యన టిప్స్ అండ్ యాప్ పోస్ట్ తగ్గించా, ఒకప్పుడు చాలా చేసేవాడిని. నాకేంటంటే న్యూస్ పోస్ట్ చేయడానికి చాలా సింపుల్, అసలు పెద్ద టైం పెట్టక్కర్లేదు. పెద్ద టైం అంటే ఓన్లీ ఎడిటింగ్ టైం. పిక్ చేయడం అనేది నీకు నోటిఫికేషన్ రాగానే చూస్తాం కదా, మనకి ఆ ఇన్స్టెంట్ డెసిషన్ అది పిక్ చేయడం అనేది. ఎడిటింగ్ కి ఒక 5-10 మినిట్స్ పట్టింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అది టిప్స్ అండ్ యాప్ పోస్ట్ ఏంటంటే ఎడిటింగ్ కి టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ యాప్ గురించి రాయాలంటే మన ఓన్ వర్డ్స్ లో ఏంటి, ఇప్పుడు న్యూస్ మన ఓన్ వర్డ్స్ లో ఆల్రెడీ చదివింది రాయడం అంటే పెద్ద ఏం లేదు. దాన్ని రీఫ్రెష్ చేస్తాం, లేకపోతే మనకి ఆర్టికల్ చదివి రఫ్ గా మనం అనుకున్నది రాస్తాం. యాప్ అనేది ఏంటంటే మన థాట్స్, యాప్ రివ్యూ కింద కదా, మన థాట్స్ పెట్టాలి కదా యాప్ దాంట్లో. సో దానికి కొంచెం అడిషనల్ టైం స్పెండ్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాప్ యూస్ చేసి ఉండాలి. ఏ యాప్ పడితే ఆ యాప్ పెట్టలేం, మనం యూస్ చేస్తే తప్ప పెట్టకూడదు, ఏదో గూగుల్లో వెతికి పెట్టేది అయితే కాదు. సో టిప్స్ కూడా అంతే, మనం ఆల్రెడీ యూస్ చేసే టిప్స్ జనాలు అందరికీ అర్థమయ్యేలాగా, మళ్ళీ ఏదో జస్ట్ ఓన్లీ టెక్ కమ్యూనిటీకి అర్థమయ్యే టైప్లో కాకుండా అసలు టెక్ ఏ సంబంధం లేనివాడికి కూడా ఈ టిప్ చూడగానే అవునా అనే ఫీలింగ్ వచ్చే టైప్లో క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. సో నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని గ్రౌండ్ లో అయితే, మిగతావన్నీ అయితే ఆ పైన మనకి రీచ్ తీసుకెళ్లేదంతా ఇది ఏది కాంటెంట్. ఓకే. అందులో ఏంటంటే మాకు ఫస్ట్ ఓన్లీ టెక్ మీద ఉన్నప్పుడు తక్కువ ఉండేది రీచ్, అది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే టెక్ అందరూ టెక్ ఫాలో అవర్ కాబట్టి తక్కువ ఉండేది. మేము ఈ కోవిడ్ స్టార్ట్ అయ్యాక ఈ ఎక్స్పాండ్ చేయడం, ఏది కోవిడ్ న్యూస్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ న్యూస్ కానీ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అప్పట్లో ఫేక్ న్యూస్ బాగా వచ్చేవి. మా కోవిడ్ వచ్చిన స్టార్టింగ్ లో ఫేక్ న్యూస్ బాగా వచ్చేవి. మేము ఏంటంటే ఫేక్ న్యూస్ అలర్ట్స్ అని చెప్పేసి అని ఆ ఫేక్ న్యూస్ లో ఏది ఫేక్ ఏది రియల్ అనేది క్లియర్ గా పోస్ట్ పెట్టేవాళ్ళు. అవి కానీ ఇలాగ A to Z ఇలాగ ఇవన్నీ ఎక్స్పాండ్ చేశాక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనమాట. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ పర్ డే 200-250 ఇందాక అన్నాను కదా, పర్ డే 200-250-300 ఫాలోవర్స్ అనేది ఆ టైంలో వచ్చారనమాట. ఆ టైం మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ అంతా తగ్గించి ఏదో చాలా నార్మల్ గా ఓన్లీ న్యూస్ అనే టైప్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టెక్ కొంచెం ఎక్కువైంది, ఎందుకంటే నాన్ టెక్ లో పెద్ద నాకు అనిపించింది న్యూస్ అనిపించింది పెడుతున్నాం కాబట్టి మిగతా ఏమి పెద్ద న్యూస్ లాగా అనిపించట్లేదు నాకు. మిగతా అన్ని ఏదో కామన్ టైప్ లో అనిపిస్తుంది. ఏదైనా నిజంగా యూస్ఫుల్ న్యూస్ లాగా, నిజంగా తెలియాల్సిన న్యూస్ లాంటివి ఉంటే పెడుతున్నాను తప్ప మాక్సిమం టెక్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో అందుకని మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనది ఇప్పుడు పేజ్ ప్రైవేట్ కదా, సో హ్యాష్ ట్యాగ్స్ రీచ్ ఉండదు, ఇంక ఏం ఉండవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామన్ గా ఉంది, కానీ నార్మల్ అంటే ఆ పీక్ నుంచి మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది. కానీ ఆ పీక్ లో ఉన్నప్పుడు మాత్రం అయితే నేను చేసిన ఇవి అనమాట మొత్తం. బేసిక్లీ ఆ కంటెంట్ ప్రతి ఫాలోవర్ అంటే ఫాలోవర్ చూడగానే ఆ న్యూస్ ఎక్కడా చూడకూడదు, అవునా అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వాలన్నమాట. లేకపోతే ఒక ఫన్నీ క్రియేట్, లేకపోతే ఏదైనా అంటే కామెంట్స్ లో దాన్ని ఎక్స్ట్రా ఇంకోటి ఏంటంటే మర్చిపోయింది చెప్పండి, కామెంట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే డిస్కషన్ అంత ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం నీ పోస్ట్ ని అంత ఏమంటారు అంత ఇంకా పుష్ చేస్తుంది. కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. నేను అప్పట్లో ఏం చేసేవాడిని అంటే ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ రిలేటెడ్ డిస్కషన్ ఏదైనా క్వశ్చన్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టే OnePlus హ్యాసెల్బ్లాడ్ న్యూస్ ఏదైతే ఉందో అది పెట్టి ఒక క్వశ్చన్, ఈ పార్ట్నర్షిప్ వల్ల నిజంగా ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా అని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అలాంటి క్వశ్చన్ ఏదైనా పెడితే కింద ఆ టాపిక్ తగ్గట్టు డిస్కషన్ వెళ్తుంది కామెంట్స్ లో.
ఆ డిస్కషన్ జనరేట్ అవడానికి క్యాప్షన్స్ పెడతాను అనమాట, ఆ డిస్కషన్ కోసం అన్నట్టు. ఈ టాక్టిక్స్ అన్ని కలిపితే అప్పుడు చెప్పాను కదా, ఆ టైంలో ఆ లెవెల్ పీక్ గ్రోత్ అనమాట. ఆల్మోస్ట్ చెప్పాలంటే పేజ్ చాలా ఫాస్ట్ గ్రో అయింది. ఒక మధ్యలో ఒక 25,000 ఫాలోవర్స్ చాలా ఫాస్ట్ గా వచ్చారు. అసలు అంత ఫాస్టెస్ట్ గ్రోత్ అసలు నేను వేరే పేజెస్ చూసినా గానీ ఆ 25,000 ఎంత 45 to 75 దగ్గరగా 30,000, ఆ 30,000 గ్రోత్ మాత్రం పేజ్ కి ఫాస్టెస్ట్ గ్రోత్. దాని ముందు వరకు ఒక స్టైల్లో ఉండేది, ఈ 35,000 మాత్రం పీక్. ఆ తర్వాత హ్యాక్ అయింది, బ్రేక్ పడింది. ఆ తర్వాత బ్రేక్ పడింది, ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా వెళ్తుంది అనమాట. అది బేసిక్లీ స్ట్రాటజీ. ఈ టెక్స్టర్ పేజ్ నుంచి ఈ బీయింగ్ బ్లడ్ డోనర్ పేజ్, ఆ బ్లడ్ డోనర్ పేజ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాని యొక్క బీయింగ్ డోనర్ ఏంటంటే, సో బీయింగ్ డోనర్ అనేది నా థాటే. అప్పుడు మాకు డిఎమ్స్ లో చాలా సార్లు ఇది వచ్చేది, ఏది చాలా మంది బ్రో ఈ బ్లడ్ కావాలి, పలానా బ్లడ్ గ్రూప్ ఇది కావాలి, అది కావాలని చెప్పి వచ్చేది. నాకేంటంటే అది బీయింగ్ టెక్స్చర్ లో షేర్ చేయడం అనేది ప్రాబబ్లీ ఎవరైనా చూసి ఇస్తారేమో కానీ అది టెక్ కమ్యూనిటీ కదా. సో బ్లడ్ డోనర్ కి ఒక కమ్యూనిటీ కాదు కదా, అది టెక్ కమ్యూనిటీ. లేకపోతే వేరే కైండ్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఇదే మెయిన్. డిఎమ్స్ లో ఇన్ని రావటం, మేమేమో సర్లే అంటే అడుగుతున్నారు కదా అని చెప్పి, అంటే సడన్ గా డిఎం ఈ పలానా బ్లడ్ గ్రూప్ కావాలంటే అదేమో ఇంపార్టెంట్ కదా అని వెంటనే స్టోరీ పెట్టేవాళ్ళం మేము, ఈ బ్లడ్ గ్రూప్ ఆ బ్లడ్ గ్రూప్ కావాలని చెప్పేసి. దానికి చాలా తక్కువ వచ్చేవి ఇంటరాక్షన్స్. నిజంగా ఎంతమంది దానికి ఫాలో అయ్యి చేస్తున్నారో మాకు తెలిసేది కాదు. ఇది మెయిన్ ఏంటంటే, ఇందాక అన్నాను కదా, రిలవెన్స్ ఆస్పెక్ట్ అన్నాను కదా, పెట్టే కాంటెంట్ రిలవెంటా కాదా అని చెప్పేసి. ఈ బ్లడ్ డొనేషన్ అనేది జస్ట్ ఏదో పెడుతున్నాం కానీ రిలవెన్స్ ఆస్పెక్ట్ లేదు. సో నీకు అక్కడ ఇంటరాక్షన్ రావట్లేదు. ఇది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్. మనకి ఏదో పోస్ట్ వైరల్ అవటం ఇంపార్టెంట్ కాదు, ఏది కాదు. మనకి ఇది మోస్ట్ రిలవెంట్ వాళ్ళు చూసి దానికి తగ్గట్టు బ్లడ్ అరేంజ్ చేయాలి అనేది ఒక రిలవెంట్ కాన్సెప్ట్. అది బీయింగ్ టెక్స్చర్ లో పోస్ట్ చేయడం అనేది ఉపయోగం లేదన్న ఫీలింగ్. ఎంత 1000 ఎంత 50,000 70,000 ఫాలోవర్స్ ఉన్నా ఆ 70,000 లో చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, చూసేవాళ్ళు బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇవన్నీ చాలా తక్కువ కదా కాన్సెప్ట్. సో ఏమంటున్నారంటే ఒక సెపరేట్ పేజ్ క్రియేట్ చేద్దాం, బీయింగ్ డోనర్ అని చెప్పేసి. మనకి బీయింగ్ టెక్స్చర్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఎలాగ ఉంది కదా, బీయింగ్ డోనర్ అని చెప్పేసి క్రియేట్ చేద్దాం అని చెప్పని దానికి లోగో చేసా. మళ్ళీ కొంచెం బీయింగ్ టెక్స్చర్ కి లోగో సిమిలర్ గా చేసి బయో లింక్ లో ఫామ్ పెట్టా. అది ఏంటంటే ఎవరికైనా అంటే రిజిస్ట్రేషన్ ఫామ్, బేసిక్లీ ఎవరికైనా డోనర్స్ ఎవరైనా ఉంటే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు రేపొద్దున ఎవరైనా వచ్చి బ్లడ్ కావాలి అని మెసేజ్ చేయగానే మా దగ్గర ఆల్రెడీ ఒక 500+ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎవరెవరు బ్లడ్ డోనర్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి. సో మేము బేసిక్లీ ఏం లేదు, ఎవరైనా ఒక మెసేజ్ చేయగానే మా దగ్గర మొత్తం ఫోన్ నెంబర్స్ లిస్ట్ ఉంది, డొనేట్ చేద్దాం అనుకునేవాళ్ళు. ఆ లిస్ట్ వాళ్ళకి పంపిస్తాం, వాళ్ళకి పంపించి డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్. సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు పెట్టిన రిక్వెస్ట్ సేమ్ బీయింగ్ డోనర్ స్టోరీలో పెడతాం. సో ఇప్పుడు ఏమవుతుంది, బీయింగ్ టెక్స్చర్ డోనర్ లో స్టోరీ పెడుతున్నారంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వ్యూస్ వచ్చినాయి అనుకున్నాం. 1000 వ్యూస్ వస్తే 1000 మెంబర్స్ డొనేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళే చూస్తున్నారు అక్కడ కదా. అంటే ఇప్పుడు బీయింగ్ టెక్స్చర్ లో 20,000 వ్యూస్ వచ్చినా 20,000 లో మనం ఎంతమంది నిజంగా డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. ఇక్కడ 1000 మంది చూసినా కానీ 1000 మంది డొనేట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు, లేకపోతే అసలు ఆ పేజ్ ఫాలో అవర్ బేసిక్లీ. సో దాని నుంచి షేర్ అయ్యి దాన్ని చేసి అలా చాలా మంది ఏంటంటే, బ్రో మీ పేజ్ ద్వారా ఇలాగ ఎవరో వచ్చారు, ఇలా బ్లడ్ సెట్ అయింది, అది దీని ఫోటోలు పంపించడం. అసలు అలాగా ఆల్మోస్ట్ చాలా మంది అనమాట ఇలాగా మీ పేజ్ ద్వారా బ్లడ్ సెట్ అయింది అని చెప్పేసి. సో ఇలాంటి స్టోరీలు నేను బీయింగ్ టెక్స్ట్ లో ఎప్పుడు వినలేదు. బీయింగ్ టెక్స్ట్ లో మీ పేజ్ ద్వారా వచ్చారు, మీ పేజ్ ద్వారా మాకు బ్లడ్ వచ్చింది అని చెప్పి ఇలాంటి స్టోరీలు ఎప్పుడు వినలేదు నేను బీయింగ్ టెక్స్ట్ లో. నేను చాలా స్టోరీలు పెట్టాను, ప్రతి స్టోరీకి చాలా వ్యూస్ కూడా వచ్చాయి, కానీ ఎప్పుడు ఇలాంటి స్టోరీలు వినలేదు. నాకు ఎప్పుడు ఎవరో డిఎంలో థ్యాంక్ యూ బ్రో పెట్టేందుకు, నాకు బ్లడ్ సెట్ అయింది అని చెప్పేసాను, కానీ ఎప్పుడు నేను ఎక్కువ వినలేదు. సో ఈ ఆస్పెక్ట్ ని సెపరేట్ ఆస్పెక్ట్ కింద చేసి దాంట్లో పెడితే మనకి ఇంకా ఎక్కువ మనం ఏ పని అయితే చేస్తున్నామో అది ఇంకా బాగా వర్కౌట్ అవుద్ది అనే ఫీలింగ్ తో బీయింగ్ డోనర్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు ఇంకా బీయింగ్ డోనర్ రన్ చేసి ఇంకా అదంతా ఇంకా ఆ ఫామ్ క్రియేట్ చేసి ఇంకా ఆ ఫామ్ తో జనాల్ని రిజిస్టర్ అవ్వమని చెప్పని, ఇంకా దీని నుంచి మళ్ళీ బీయింగ్ టెక్స్ట్ నుంచి కొంతమంది ఫాలోవర్స్ ని దాంట్లోకి లాగి, అంటే బేసిక్లీ దీన్ని దాంట్లో ప్రమోట్ చేసి దీన్ని కొంతమంది డొనేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అందులోకి వచ్చి అవన్నీ చేస్తే మనకి క్లియర్ గా బేసిక్లీ అదే మనకి చేసే పని ఇంకా బాగా ఇంకా బెటర్ వేలో చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఏదో ఒక ఫార్మాలిటీగా ఫాలోవర్స్ ఉన్నారు కదా అని ఒక స్టోరీ పెట్టేదానికన్నా
ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా అనిపించి మొత్తం ఆ సెపరేట్ పేజ్ ఇదంతా అనుకోవడం జరిగింది అన్నమాట. సో ప్రెసెంట్లీ అయితే నేను మధ్యలో ఇన్స్టాగ్రామ్ వాడటం మానేసానని చెప్పాను కదా. ఆ తర్వాత అప్పుడు బీయింగ్ డోనర్ మైకిల్ తర్వాత మైకిల్ చూసుకుంటున్నాడు. అదే మైకిల్ అంటే స్టార్టింగ్ పేజ్ బీయింగ్ టెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఐడియా అది అనుకున్నాం కదా తను. సో ఇప్పుడు మోస్ట్లీ మైకిల్ గౌతమ్ వాళ్ళు చూసుకుంటున్నారు బీయింగ్ డోనర్. నేనేమో మాక్సిమం టైం బీయింగ్ టెక్స్ట్ స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో మధ్యలో ఇన్స్టాగ్రామ్ వాడటం మానేసాక కాస్త ఆ పేజ్ తో టచ్ తగ్గింది. ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ నేను ఇన్స్టాగ్రామ్ వాడటం మానేసాక బేసిక్లీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసా. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ప్యారలల్ గా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాను అనమాట నేను కూడా. సో మోస్ట్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూసుకుంటుంది మైకిల్ అండ్ గౌతమ్ బీయింగ్ డోనర్ అయితే. నేను మోస్ట్లీ బీయింగ్ టెక్స్ట్ కే చూస్తున్నాను అనమాట. ఓకే ఓకే సూపర్. అది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అదే. అసలు సూపర్ జర్నీ. దాంట్లో ఇప్పుడు నువ్వు మాట్లాడిన 1 hour ప్లస్ 1.5 hour మాట్లాడిన దాంట్లో నేను చాలా తెలుసుకున్నాను. అట్ ద సేమ్ టైం చాలా నేర్చుకున్నా కూడా. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్ఫో అండ్ జర్నీ. షూర్. అదే ఏదైనా ఒకటి షేర్ చేసి ఒకరికి హెల్ప్ అవుతుందంటే ఎనీ టైం ఎనీవేర్ హ్యాపీగా షేర్ చేస్తా. డన్. ఈ ఎపిసోడ్స్ మనకి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఎండ్ చేయలేము కాబట్టి అప్పుడప్పుడు లైవ్ వెళ్దాం. షూర్ పక్కా చేద్దాం. సో తేజ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. చాలా నీ జర్నీ వచ్చి ఇంత టైం ఇచ్చి మంచి జర్నీ షేర్ చేసావు. ఇంకా నీ హ్యాకింగ్ కూడా షేర్ చేసినందుకు థ్యాంక్స్. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ ఓపెన్ అవ్వలేదని నాకు తెలుసు, కానీ పబ్లిక్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. నేను గౌతమ్ మాట్లాడుకున్నాం కానీ మహా అయితే ప్రాబబ్లీ ఫ్రెండ్స్ అంతే. పబ్లిక్ గా పేజ్ లో ఫాలోవర్స్ అయితే ఎవరికి తెలియదు నాకు తెలిసి. దీంట్లోనే ప్రాబబ్లీ ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకుంటారు అందరూ. అండ్ ఈ కాన్వర్సేషన్ కూడా మనం ఫస్ట్ అనుకున్నట్టు ఏదో పాడ్కాస్ట్ చేస్తున్నావు, నువ్వు ఏదో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఏదో క్వశ్చన్ అడుగుతున్నావు, నేను ఆన్సర్ చెప్తున్నాను. అదే అది కాకుండా అంటున్నాను నేను బేసిక్లీ. సో అలా కాకుండా ఏదో ఇప్పుడు అందుకనే ఇప్పుడు నేను గౌతమ్ కాల్ ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడుకుంటున్నాం మనం బేసిక్లీ. అంతకు మించి ఏం లేదు. సో ఆ కంఫర్ట్ ఉంటే ఎవడైనా బాగా మాట్లాడతాడు బేసిక్లీ చెప్పాలంటే. సో అదేంటంటే జస్ట్ మాట్లాడే వాళ్ళదే కాకుండా నువ్వు ఈ ఫార్మాట్ నువ్వు ఏ స్టైల్లో చేస్తున్నావు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అవతల దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఎలా లాగుతున్నావు అని చెప్పేసి అనేది. సో అదైతే చాలా బాగా చేస్తున్నా అని చెప్పాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ లో నాకు కూడా అంత లేదు, తను కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే వచ్చింది. ఏదైనా అంతే, ఏదైనా ఫస్ట్ లో ఎవరికి ఏది ఉండదు. ఎంత ఫాస్ట్ గా నేర్చుకున్నా అనేది అంతే. సో ఎక్స్పీరియన్స్ నువ్వు ఎంజాయ్ చేసావని అనుకుంటున్నాను. వెరీ మచ్. సో దట్స్ ఇట్ లిజనర్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్. మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ ఇంకొక తెలుగు టాలెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వంశీ signing off.